వీడియోలో మనము 4th క్లాస్ సంబంధించి బిట్స్ చూసుకుందాము. ఆల్మోస్ట్ ఓవరాల్ కవర్ అయ్యేటట్టే ప్రిపేర్ చేశాను బిట్స్ ఇవి. నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూసినట్టయితే మహాత్ముడు పదాన్ని విడదీయగా చూసినట్టయితే ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ 1 మహా ప్లస్ ఆత్ముడు, ఆప్షన్ 2 మహా ప్లస్ ఆత్ముడు, ఆప్షన్ 3 మహా ప్లస్ ఆత్ముడు, ఆప్షన్ 4 మహాత్ము ప్లస్ డు. ఆప్షన్స్ చూసినట్టయితే రైట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ 2 మహా ప్లస్ ఆత్ముడు. చెప్పాం కదా మనం వీడియోలో 4th క్లాస్ టెక్స్ట్ బుక్ చెప్పుకునే వీడియోలో హాని ఎప్పుడు విడగొట్టినా దీర్ఘంతోనే విడగొట్టాలి. ఇది రాంగ్ అవుతుంది. ఓన్లీ హాని దీర్ఘంతో ఉన్నప్పుడు విడగొట్టిందే రైట్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే సంధి చూసినట్టయితే ఇది ఆ ప్లస్ ఆ అనే వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆప్షన్ 1 గురుజాడ వెంకట అప్పారావు, ఆప్షన్ 2 గుర్రం జాషువా, ఆప్షన్ 3 బసవరాజు అప్పారావు, ఆప్షన్ 4 సదుం రామ్మోహన్. ఫస్ట్ లెసనే గాంధీ మహాత్ముడు. ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత ఎవరంటే బసవరాజు అప్పారావు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బసవరాజు అప్పారావు. మీకు హింట్ కావాలంటే బసవ అనే ఆయన చాలా మహాత్ముడు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే మోగింది ప్రణవము పదాన్ని విడదీయగా. ఆప్షన్స్ చూసినట్టయితే మోగింది ఈ ప్లస్ ప్రణవము ప్లస్ అనేది చూడండి ఈకి దీనికి మధ్యలో వచ్చింది. మోగింది ప్లస్ ప్రణవము, మోగింది ప్లస్ ప్రణవము, మోగింది ప్లస్ ఈ ప్రణవము. ఇందులో రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4 మోగింది ప్లస్ ఈ ప్రణవము. ఈ అనేది ప్లస్కి యువతల అంటే పరపదం ప్లేస్లో ఉండాలి. అప్పుడే దీనికి మోగిందిలో దీకి ఈ అనేది కలిసిపోతుంది. మోగింది ప్రణవము. ఈడ చూసినట్టయితే సంధి చూసినట్టయితే పరపదంలో ఉండేది మనకు సంధిలో ఉంది కాబట్టి మోగిందిలో ఏముంది ఈ ఉంది. సో ఈ పూర్వపదంలో ఉండేదే సంధి అవుతుంది. ఈ ఉంది కాబట్టి ఇత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే కింది పద్య పాదాన్ని సరైన దానితో జతపరచండి. అంటే మనకు పోయం ఇచ్చారు కదా, పద్యం ఇచ్చారు కదా, గాంధీ మహాత్ముడు అనే లెసన్లో పద్యం ఇచ్చారు. దాన్ని లైన్ అనేది కరెక్ట్ లైన్తో జత చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఆప్షన్ కాదు, ఫస్ట్ ఈ సైడ్ జత చూసినట్టయితే ఏ సైడ్ బి సైడ్ అనుకున్నట్టయితే చకచక నడువగా, నెక్స్ట్ కన్ను విప్పగా, నెక్స్ట్ థర్డ్ గొంతు విప్పగా, ఫోర్త్ చూసినట్టయితే స్వస్తి పాడగా. ఈ పక్క బి సైడ్ చూసినట్టయితే అధర్మం వణికింది, మోక్షం కర్ములకు దొరికింది, ప్రణవం మోగింది, భూదేవి కంపించింది. ఇవి రైట్ ఆన్సర్తో జడ్జ్ చేసినట్టయితే చకచక నడువుగా ఏమవుతుంది, భూమి మీద నడుస్తాం కదా, భూమి కంపిస్తుంది. అంటే నేనేం సొంతంగా చెప్పట్లేదు నడవడం భూమి కంపిస్తుందని, మనకు పద్యపాదంలో ఉందేదే చెప్తున్నాను. మీకు హింట్ కోసం చెప్తున్నాను. నడవడంని భూమి మీద కాబట్టి భూమి కంపిస్తుంది అలా గుర్తుపెట్టుకోమని. కన్ను విప్పగా మనకు పోయం లెసన్లో ఇచ్చిన పద్యం ప్రకారము కన్ను విప్పగా ఏముంది, గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా అధర్మము గనగన వణికింది, అధర్మము గనగన వణికింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా ప్రణవము మోగింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా మోక్షం అనేది కర్ములకు దొరికింది. ఇది రైట్ జత చూసినట్టయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కన్ను విప్పగా ఏ సమాసము? ఆప్షన్ 1 ప్రథమా తత్పురుష, ఆప్షన్ 2 ద్వితీయ తత్పురుష, ఆప్షన్ 3 తృతీయ తత్పురుష, ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష. అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని విడదీసి చూసినట్టయితే గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా అని ఉంది కదా, అధర్మము గణగణ వణికింది అని చెప్పడంలో కన్ను విప్పగా చూసినట్టయితే విగ్రహ వాక్యము కన్నును విప్పగా. ను అనే విభక్తి అనేది చేరింది మనకి. ను అనేది ఏ విభక్తి ఏ తత్పురుష సమాసంలో వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు నిన్ నున్ నన్ కూర్చి గురించి, నిన్ నున్ నన్
కూర్చి గురించి దేంట్లో వచ్చిందంటే ద్వితీయ తత్పురుషలో వస్తుంది. సో దీనికి రైట్ ఆన్సర్ ద్వితీయ తత్పురుష సమాసము. అలాగే గొంతు విప్పగా కూడా గొంతును విప్పగా, ఇది కూడా ద్వితీయ తత్పురుష సమాసం కిందకే వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే 6th పాఠ్యభాగ గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ ప్రక్రియ ఏది అంటే ఏ ప్రక్రియలో ఉంది, మనకు లెసన్ అనేది ఏ రూపంలో ఇచ్చారు అనేది అడుగుతున్నారు. వ్యాస రూపంలో ఇచ్చారా, పద్యకథ రూపంలో ఇచ్చారా, గేయ కథ రూపంలో ఇచ్చారా, గేయ రూపంలో ఇచ్చారా అని అడుగుతున్నారు. మనకు రైట్ ఆన్సర్ చూసినట్టయితే గాంధీ మహాత్ముడు కలకల నవ్వగా ఇవన్నీ ఏంటంటే గేయ రూపంలో ఇచ్చారు మనకు లెసన్ అనేది. గేయ కథ అంటే ఏంటంటే కథనే ఏమిస్తారంటే గేయ రూపంలో ఇస్తారు, అంటే కొంచెము అర్థం అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ పద్య కథ చూసినట్టయితే కథనే పద్య రూపంలో ఇచ్చింటారు. వ్యాసం అంటే చెప్పాం కదా, ఒక విషయాన్ని విస్తారంగా వివరంగా చెప్పుంటారు, దాన్నే వ్యాసము అని అంటారు. మనకు ప్రస్తుతానికి రైట్ ఆన్సర్ ఏంటంటే గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ ప్రక్రియ గేయము. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 7th గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అంటే ఇతివృత్తం అంటే తెలుసు కదా, ఆ పాఠం ద్వారా మనం ఏం గ్రహిస్తామో అంటే పిల్లలకి ఏం గ్రహించేలా చేస్తామో దాన్ని ఇతివృత్తం అంటాము. ఇప్పుడు గాంధీ మహాత్ముడు అనే గేయం ద్వారా దేశాభిమానం పెంచుతామా, మహనీయుల చరిత్ర గురించి చెప్తున్నామా, పిల్లల్లో దేశభక్తి అనేది పెంచుతున్నామా, లేదా పైవేవి కావా? ఇందులో రైట్ ఆన్సర్ చూసినట్టయితే మహనీయుల చరిత్ర అంటే మహనీయుల గురించి వాళ్ళ చరిత్ర గురించి చెప్పడము ఉంటుంది ఆ గాంధీ మహాత్ముడు అనే పద్యంలో, గేయంలో, గేయం అది. రైట్ ఆన్సర్ మహనీయుల చరిత్ర. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్టయితే స్వస్తి పాడగా అనే పదాన్ని విడదీయగా స్వా ప్లస్ అస్థినా, సుస్ ప్లస్ అస్థి, లేదా సు ప్లస్ అస్థినా, లేదా స్వస్ ప్లస్ తి. దీంట్లో మనం చూసినట్టయితే రైట్ ఆన్సర్ సు ప్లస్ అస్థి. దీని బదులు ఏమైందంటే సు, ఊ ప్లస్ ఆ కలిసి వావొత్తు అనేది వచ్చింది. మనకు హింట్ ఏం చెప్పామంటే గుర్తుంది కదా మన ప్రీవియస్ వీడియోస్లో, వావొత్తు కానీ, వావొత్తు అంటే ఏమంటే వకారం అని, ఊ అని వస్తుంది, ఈ అంటే యావొత్తు అని, ఇర్ర అంటే రావొత్తు అని. ఇలా వావొత్తులు యావొత్తులు రావొత్తులు వచ్చాయంటే మనము గుడ్డిగా పెట్టేయచ్చు. ఏమని అంటే ఏనాదేశ సంధి, ఏనాదేశ సంధి అని గుడ్డిగా పెట్టేయచ్చు. ఏంటి రావత్తు, వావొత్తు, రావొత్తు. అదే మనము గుణసంధి అని ఏదని చూసుకోవాలంటే ఏ కానీ, ఓ కానీ, ఆర్ కానీ వచ్చాయంటే వాటిని గుడ్డిగా నమ్మేయచ్చు గుణసంధి అని. ఇప్పుడు మనకు వావొత్తు అనేది వచ్చింది మనకు సంధిలో, సో మనము యనాదేశ సంధిని తీసుకుంటున్నాం. రైట్ ఆన్సర్ ఏంటంటే సు ప్లస్ అస్థిగా విడగొట్టాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్టయితే కింది పాఠ్య భాగాలలో సంసిద్ధత పాఠాలు ఏవి? మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పాము చాలా ఇంపార్టెంట్ అని. ఈ కింది వాటిలో సంసిద్ధత పాఠాలు ఏవి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాము. లెసన్స్ చూసినట్టయితే ఆప్షన్స్ గాంధీ మహాత్ముడు పరివర్తన, గాంధీ మహాత్ముడు గోపాల్ తెలివి, గోపాల్ తెలివి దేశమును ప్రేమించుమన్నా, ముగ్గుల్లో సంక్రాంతి లేదా సత్యమహిమ. రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ రెండు సంసిద్ధత పాఠాలు అని చెప్పుకున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటి గాంధీ మహాత్ముడు, సెకండ్ లెసన్ గోపాల్ తెలివి అని ఇచ్చారు. మనకి కింద బ్రాకెట్లో కూడా సంసిద్ధత పాఠము అని ఇచ్చారు. ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. అలాగే 4th క్లాస్లో అలాగే ఇచ్చారు, 5th కూడా అంతే. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అనేది సంసిద్ధత పాఠాల కిందకే వస్తాయి. ఆ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఏంటి అని గుర్తుపెట్టుకుంటే మనం ఆర్డర్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటంటే గాంధీ మహాత్ముడు గోపాల్ తెలివి అనేటివి సంసిద్ధత పాఠాలు. నెంబర్ 10th చూసినట్టయితే తెలివైన దుప్పి కథను ఈ కింది వానిలో దేనిలోంచి తీసుకున్నారు? చూసినట్టయితే ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈసప్ కథలు, ఆప్షన్ 2 జాతక కథలు, ఆప్షన్ 3 పురాణ గ్రీక్ కథలు, ఆప్షన్ 4 పైవేవి కావు. రైట్ ఆన్సర్ చూసినట్టయితే జాతక కథలు. చెప్పాం కదా దుప్పి, బోధిసత్వుడు అనే ఆయన దుప్పిగా జన్మించాడు. జాతక కథలు అంటే ఏంటి? బోధిసత్వుడు పూర్వ జన్మలు ఎత్తింటాడు కదా, ఆ జన్మలన్నింటినీ ఒక్కొక్క జన్మని ఒక్కొక్క కథలా రాసింటారు. ఆ రాసిన కథలను ఏమంటారు అంటే జాతక కథలు అని అంటారు. దుప్పి అంటే బోధిసత్వుడు దుప్పిగా జన్మించాడు, సో జాతక కథలు అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు మనము.
నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్టయితే ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అనే నీతిని తెలిపే కథ. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అనే నీతిని తెలిపే కథ ఏమిటి కింది వాటిల్లో? ఆప్షన్ 1 విందు, ఆప్షన్ 2 గోపాల్ తెలివి, ఆప్షన్ 3 తెలివైన దుప్పి, ఆప్షన్ 4 వీరగంధం. మనము కొంచెం లాజిక్గా చూసినట్టయితే విందు అనేది ఏంటి? తల్లి మీద ప్రేమ గురించి తెలుపుతుంది. సూర్యుడు, చంద్రుడు, వాయువు. గోపాల్ తెలివి అంటే సమయస్ఫూర్తి, అంటే దాని తెలివి, వాడు ఎలా పరిష్కరించాడు, పరిష్కారం అనేది దీంట్లో తెలుపుతుంది. సో ఇది కూడా మ్యాచ్ కాదు ఆశకి. తెలివైన దుప్పి చూసినట్టయితే పండ్ల కోసం కానీ ఆ చెట్ల కిందకి వెళ్ళింటే ఆ వేటగాడికి ఏమో దొరికేసిండు, అంటే ఆశ కోసం ప్రమాదంలోకి వెళ్ళిపోయిండు. సో దీనికి మ్యాచ్ అవుతుంది. వీరగంధం చూసినట్టయితే వీరుల గురించి ఉంటుంది. సో మనం ఇట్లా లాజిక్గా చూసుకున్నా కూడా తెలివైన దుప్పి అనేది కరెక్ట్ ఆన్సర్గా సరిపోతుంది. ఆన్సర్ ఇక్కడ తెలివైన దుప్పి. మీకు ఆన్సర్ తెలియనప్పుడు ఇలా లెసన్ని, అందుకే లెసన్ టెక్స్ట్ బుక్లో చదవమైంది. ఎందుకంటే మనకు లెసన్ నేమ్ వింటూనే ఆ లెసన్ అనేది ఎలా చదివామో గుర్తుంటుంది. అంటే కథ రూపంలో చదివామా, సంభాషణ రూపంలో చదివామా, పద్య రూపంలో చదివామా అనేది బాగా గుర్తుండిపోతుంది మనకి. సో పేరు వింటూనే మనకు ఆ కథ అనేది బాగా గుర్తొస్తుంది. అప్పుడు మనము ఆప్షన్స్ ఎలా ఇచ్చినా, అంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకుని అయినా మనము ఆన్సర్ అనేది చేయవచ్చు. అందుకే లెసన్ చదవడం చాలా ఇంపార్టెంటు. టెక్స్ట్ బుక్ చూసి చదవడం చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ చూసినట్టయితే కింది వాటిని వారి సరైన ప్రక్రియలతో జతపరచండి. ఏ సైడ్ చూసినట్టయితే గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్నా, గాంధీ మహాత్ముడు, బారిస్టర్ పార్వతీశం. బి సైడ్ చూసినట్టయితే గేయము, కథానిక, గేయము, కథ. నెక్స్ట్ జతపరచడం చూసినట్టయితే గోపాల్ తెలివి అనేది చూసినట్టయితే మనకు ఏ రూపంలో ఇచ్చారు? అంతా ఒక జస్ట్ కథలాగా చెప్పడం జరిగింది. గేయ రూపంలో కాదు, పద్య రూపం కాదు, కథానిక కాదు. సో కథ. దేశమును ప్రేమించుమన్నా, గాంధీ మహాత్ముడు, ఈ రెండు మనకు గేయ రూపంలోనే ఉన్నాయి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా గేయమే. గాంధీ మహాత్ముడు కలకల నవ్వగా, అది గేయమే. నెక్స్ట్ మిగిలింది బారిస్టర్ పార్వతీశం అనేది కథానిక. కథానిక అంటే ఏంటంటే ఒక విషయం అనేది ఇలా జరిగింది, అలా జరిగింది అని వివరించే లక్షణం అనేది ఉంటుంది కథానికకి. అలాగే కదా మనకు చెప్పారు, బారిస్టర్ అవి సర్దుకున్నారు, ఇవి సర్దుకున్నారు అని అయ్యే చెప్పారు మనకి ఇక్కడ కథానికలో. సో బారిస్టర్ పార్వతీశం అనేది కథానిక. గోపాల్ తెలివి అనేది కథ. దేశమును ప్రేమించమన్నా, గాంధీ మహాత్ముడు అనేటివి గేయాలు. నెక్స్ట్ 13th వన్ చూసినట్టయితే కలియ చూశాడు, ఇది ఏ సంధి? ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 2 గసడ దవా దేశ సంధి, ఆప్షన్ 3 సరళ దేశ సంధి, ఆప్షన్ 4 అత్వ సంధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని విడదీసి చూసినట్టయితే కలియ ప్లస్ చూశాడు, చూ అనేది మనకు జూగా మారినది. ఈడ చూసినట్టయితే కచట తప అనేది, అంటే చా అనేది జాగా మారింది. కచట తప లు ఏంగా మారాయి? గజడ దబలుగా మారాయి. బాగా గమనించినట్టయితే కా బదులు గా, చా బదులు జా అనేది రావడము, టా బదులు డా అనేది రావడము, తా బదులు దా అనేది రావడము, పా బదులు బా అనేది రావడం జరుగుతుంది. ఇలా వస్తే కచట తపలు బదులుగా గజడ దబలు రావడాన్నే సరళ దేశ సంధి అని అంటారు. ఇలా కాకుండా కచట తపలకే కచట తపలు దేనిగా మారతాయంటే గా, సా, డా, ద, వా. కా బదులు గా, చా బదులు జా కాకుండా సా అనేది వస్తుంది. టా బదులు డానే వస్తుంది. తా బదులు దా, పా బదులు వా అనేది వస్తుంది. ఇలా రావడాన్ని గా, సా, డ, ద, వా దేశ సంధి అని అంటాం. అంటే ఇది అవుతుంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది? చా బదులు జా అనేది వచ్చింది. సో మనం ఏం తీసుకోవాలంటే సరళ దేశ సంధి తీసుకోవాలి. ఒకవేళ జా, చా అనేది సాగా మారినాయనుకో కొన్ని వాటిల్లో, అప్పుడు గసరదవా అనేది తీసుకుంటాము. నెక్స్ట్ చూసినట్టయితే 14th వన్ బసవరాజు అప్పారావుకు సంబంధించి సరికానిది ఏది? అంటే మిగతా 3 అనేటివి సరైనవి అవుతాయి. ఫస్ట్ వన్ గీతకర్త, ఎస్ అవును. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రభావితం చేశాయి, అవును.
బసవరాజు అప్పారావు గేయాలు అనేది ఈయన నవల అనేది కాదు. బసవరాజు అప్పారావు గేయాలు అనేది ఈయన గేయ సంపుటము. ఇక్కడ మనకు గేయాలులోనే ఉంది, ఇది ఒక గేయ సంపుటము అని చెప్పి. సో ఈ 3 రైట్ ఆన్సర్. ఈ నవల అనేది కాదు. సో థర్డ్ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్ చూసినట్టయితే ఇందిరగంటి శ్రీకాంత్ శర్మకు సంబంధించి సరికానిది ఏది? సరికానిది ఏది అంటే మిగతా 3 సరైనవి అని అర్థము. ఆప్షన్స్ చూసినట్టయితే తేనెల తేటల మాటలతో పాట ఈయన రచన. అవును, తేనెల తేటల మాటలతో అనేది ఈ మాసపు పాటలో ఇచ్చారు. ఆ ఈ మాసపు పాట ఫస్ట్ లెసన్ ఈ మాసపు పాటకు రచయిత ఎవరంటే ఇందిరగంటి శ్రీకాంత్ శర్మ. నెక్స్ట్ అనుభూతి గీతాలు అనేది ఈయన కవితా సంపుటి. అవును, అనుభూతి గీతాల్లోంచే తీసుకున్నారు. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. అనుభూతి గీతాలకు రాసింది ఈయనే కాబట్టి అనుభూతి కవిత్వానికి ప్రసిద్ధి కూడా ఈయనే తెలుగులో. అవును. సంస్కృతంలో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి, దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. తెలుగులోనే అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అని చెప్తాము, సంస్కృతంలో కాదు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th వన్ చూసినట్టయితే దేశమాత విగ్రహవాక్యం ఏమిటి? చూసినట్టయితే ఆప్షన్స్ దేశం వంటి మాత. సో నో మ్యాచ్, అసలు పలకడానికే మ్యాచ్ కావట్లేదు. దేశంకు మాత, ఇది కూడా. దేశమైన మాత, ఇది అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దేశమనడి మాత, థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. దేశమనడి మాత, అనడి అని వచ్చిందంటే రూపక సమాసం అవుతుంది. సో ఇది రూపక సమాసం, దేశమాత అనేది. 17th వన్ చూసినట్టయితే గోపాల్ తెలివి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? గోపాల్ తెలివి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? ఇతివృత్తం చూసుకున్నట్టయితే అంటే గోపాల్ తెలివి అనే లెసన్ ద్వారా మనం ఏం గ్రహించాలని చేస్తున్నాం, పిల్లలకి ఏం పెంచాలని అంటే దాంట్లో లెసన్లో ఏం కనిపిస్తుంది అంటే దేశభక్తి కనిపిస్తుందా? లేదు. మహనీయుల చరిత్ర గురించి కనిపిస్తుందా? లేదు. పిల్లల యొక్క స్వభావం గురించి ఏమన్నా ఉందా? లేదు. సమయస్ఫూర్తి, ఆ గోపాల్ అనేవాడు ఆ చిక్కు ప్రశ్నని అంటే భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అనే సమస్యని ఎలా పరిష్కరించడానికి దాని గురించి ఉంది. అది పిల్లల స్వభావం కిందకి కూడా రాదు. సో తెలివి కిందికి వస్తుంది కాబట్టి సమయస్ఫూర్తి అనేది దీని ఇతివృత్తం అవుతుంది. ఇలాగ మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఇలాగ ఒక్కొక్క ఆప్షన్ని డిలీట్ చేస్తూ కూడా మనము రైట్ ఆన్సర్ అనేది చూసుకోవచ్చు. 18th వన్ చూసినట్టయితే నూతన పదాలను సందర్భోచితంగా సొంత వాక్యాలలో ఉపయోగించడము, ఇది ఏ విద్యా సామర్థ్యం కిందికి వస్తుంది? మీకు లెసన్ స్టార్టింగ్లోనే చెప్పాను, టెక్స్ట్ బుక్ స్టార్టింగ్లోనే ఏమని అంటే కింద 7 సామర్థ్యాలు ఇచ్చారు, దీంట్లో సబ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ సబ్ సామర్థ్యం ఇచ్చి ఇది ఏ సామర్థ్యం కిందికి చెందుతుంది అని అడిగే అవకాశం ఉంది అని. ఇది అలాగే, ఇది సబ్ సామర్థ్యం ఇచ్చాము, ఈ కింద ఏ సామర్థ్యాన్ని చెందుతుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు నూతన పదాలను సందర్భోచితంగా సొంత వాక్యాలలో ఉపయోగిస్తారు అంటే ఉపయోగించడం అనేది ఏ విద్యా ప్రమాణం కిందికి వస్తుందో కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనకు చూసినట్టయితే నూతన పదాలను సొంత వాక్యంలో ఉపయోగిస్తారు అంటే పదాలని ఉపయోగించడము అంటే మనకు పదజాలం అనేది అభివృద్ధి అవుతుంది ఇంకా పిల్లవాళ్ళలో. సో పదజాలము అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్టయితే గేయాలను కథలను పొడిగించి రాయడము, గేయాలను రాగయుక్తంగా పాడడము, కథలోని పాత్రలను అభినయం చేయడము, ఇది ఏ విద్యా సామర్థ్యం కిందికి వస్తుంది? చూసినట్టయితే ప్రశంస, సృజనాత్మకత, స్వీయ రచన, పదజాలము. చూసినట్టయితే గేయాలను పొడిగించడము, కథను సగం చెప్పి నెక్స్ట్ ఏమైంటుందో ఊహించండి అని చెప్పడము, గేయాలను రాగయుక్తంగా పాడడము లేదా అభినయం చేసి అంటే ముఖంలోని కవలికలతో డ్యాన్స్ చేస్తూ చెప్పడము, అవన్నీ ఏ దాని కిందికి వస్తాయంటే మనకు క్రియేటివిటీ కిందకే వస్తాయి. సృజనాత్మకత, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క ఎండింగ్ అనేది ఇస్తాడు, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క రకంగా పాడతాడు, ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క అభినయం అనేది ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తాడు. ఈ అన్నిటినీ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందిస్తాయి. సో ఈ సబ్ సామర్థ్యం అనేది సృజనాత్మకత కిందికి అనేది వస్తుంది. ఇలాగ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2 సామర్థ్యాలే ఇచ్చాం మనము. ఇలాగ వాటి సబ్ సామర్థ్యాలన్నీ చదువుకోకపోయామంటే దాన్ని ముందు సామర్థ్యం ఏదో అంటే దాన్ని ఏ సామర్థ్యం కిందికి వస్తుందో అని అడిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అగములు అర్థము ఏమిటి?
ఆప్షన్ 1 పాములు, ఆప్షన్ 2 పాప పుణ్యాలు, ఆప్షన్ 3 పుణ్యాలు, ఆప్షన్ 4 పాపాలు. ఆ రైట్ ఆన్సర్ చూసినట్టయితే మనము పాపాలు. ఆప్షన్ 4 పాపాలు అనేది రైట్ ఆన్సర్. అగములు. పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? చాలా ఇంపార్టెంట్. పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందినవారు. ఆప్షన్ 1 తాళపాక తిరుమలక్క, ఆప్షన్ 2 తాళపాక అన్నమయ్య. మహుడు అన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ అబ్బాయి అంటాడు, అమ్మాయి కాదు. రాంగ్ ఆన్సర్. తిమ్మక్క అనేది తాళపాక అన్నమయ్య. గుర్రం జాషువా. పైవేవి కావు. ఇందులో రైట్ ఆన్సర్ చూసినట్టయితే తాళపాక అన్నమయ్య. ఈయనే కదా చాలా ఎక్కువ పద్యాలు అనేవి పదాలతో కూర్చి మన వెంకటేశ్వర స్వామికి బాగా అన్ని రాశాడు. సో ఈయననే అంటారు పద కవిత పితామహుడు అని. మహనీయ, ఘన, ఫణామణుల శైలం గంటి. ఇందులో ఏ అలంకారం అనేది ఉన్నది? ఆప్షన్ 1 ఉత్ప్రేక్ష అలంకారము, ఆప్షన్ 2 ఉపమాలంకారము, ఆప్షన్ 3 రూపక అలంకారము, ఆప్షన్ 4 దృష్టాంత అలంకారము. ఆప్షన్ చూసినట్టయితే మనము మహనీయ, ఘన, ఫణామణుల శైలము గంటి. గంటి అంటే చూశాను అని వస్తుంది కానీ ఎలాంటి పోలిక అనేది లేదు ఇక్కడ. అంటే దేన్ని ఊహించనని చెప్పట్లేదు. సో ఉత్ప్రేక్ష అలంకారం అనేది కాదు, ఎలా ఊహించి చెప్పట్లేదు కాబట్టి. ఉపమాలంకారం అంటే ఒకదాన్ని ఇంకో దాంతో పోలిక చేసి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏం చెప్పట్లేదు. సో ఇది కూడా కాదు, అలాగుంది ఇలాగుంది అని చెప్పట్లేదు. రూపక అలంకారము, దృష్టాంత అలంకారము. ఇక్కడ రూపక అలంకారం చూస్తున్నట్టయితే ఫణామణుల శైలము అనేది మనకి రూపక సమాసం అనేది అవుతుంది. అలా కూడా మనం కనుక్కోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫణామణులకి శైలముకి ఎలాంటి భేదం ఉన్నా కూడా వాళ్ళు లేనట్టే చెప్తున్నారు. ఫణామణుల శైలము అంటే పాము నెత్తి మీద ఉండే మణి ఉంటుంది కదా, దాన్ని పర్వతాంతో ఎలాంటి తేడా ఉన్నా తేడా లేనట్టు చెప్పారు ఇక్కడ. ఇదేమవుతుందంటే రూపక అలంకారము. రూపక అలంకారం అంటే కదా తేడా భేదం ఉన్నప్పటికీ భేదం లేదని చెప్పడము. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. 23rd చూసినట్టయితే విభవము అర్థానికి సరైన మీనింగ్ చూసినట్టయితే ఆప్షన్ 1 ప్రేమ, ఆప్షన్ 2 అవతారాలు, ఆప్షన్ 3 భవనము, ఆప్షన్ 4 కోపము. చూసినట్టయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విభవము అంటే అవతారాలు. 24th క్వశ్చన్ చూసినట్టయితే పాప వినాశనము ఏ సమాసము? ప్రథమ తత్పురుష సమాసమా, ద్వితీయ తత్పురుష సమాసమా, తృతీయ తత్పురుష సమాసమా, పంచమీ తత్పురుష సమాసమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని విగ్రహ వాక్యం విడగొట్టుకున్నామంటే అప్పుడు మనం ఈజీగా కనుక్కోవచ్చు. పాప వినాశనము, పాపాలను, వినాశనం అంటే నాశనం చేసేది, పాపాలను లను వచ్చింది అంటే నున్నన్ నిన్ నున్నన్ కూర్చి గురించి దేంట్లో వస్తుంది? ద్వితీయ తత్పురుష. ఇదైతే డు మూవ్ ఊళ్ళు వస్తాయి. తృతీయ అయితే చేతన్ తోడంతో వస్తుంది. పంచమి అయితే వలనన్ కంటే అనే వస్తుంది. సో మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిన్ నున్నన్ కూర్చి గురించి. 25th చూసినట్టయితే చుక్క తల్లి గుండె కలుక్కుమంటకు కారణము. కు అనేది లేదు. చుక్క తల్లి గుండె కలుక్కుమంటకు కారణము ఎవరి మాటలు? సూర్యుని మాటలా, చంద్రుని మాటలా, వాయువు మాటలా, పైవేవి కావా? ఫస్ట్ చుక్కతల్లి గుండె కలుక్కుమంటుంది, మళ్ళీ ఏమవుతుందంటే చుక్కతల్లి గుండె మరింత బాధపడింది అనే సెంటెన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆమె ఎవరిని అడుగుతుంది? భోజనం నాకేమని తెచ్చారా అని సూర్యుడిని. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చుక్కతల్లి గుండె మరింత బాధపడింది అంటే ఎప్పుడు? ఫస్ట్ ఏమో కలుక్కుమనింది, ఆ తర్వాత ఇంకొకరి మాటలు విన్నాకనే మరింత బాధపడింది. అంటే మరింత అనేది సెకండ్ టైంగా యూజ్ చేస్తామనైనా గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ టైం అడిగింది ఎవరిని? వాయువుని. మళ్ళీ లాస్ట్ చంద్రుని అడుగుతుంది, ఏం తెచ్చావు నాయన, నా కోసం నువ్వైనా తెచ్చావా లేదా అని. ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ ఏంటంటే వాయువు మాటలకి ఆమె గుండె మరింత బాధపడుతుంది. క్రింది వాటిని రచయితలతో జతపరచుము. చూసినట్టయితే ఇక్కడ తేనెల తేటల మాటలతో మనం పైన చెప్పుకున్నాము. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. దేశమును ప్రేమించుమన్నా గురుజాడ వెంకట అప్పారావు. గురువులని ప్రేమించడం చాలా ముఖ్యము అని గుర్తుపెట్టుకోండి. హింట్ చూడగంటి
వెంకటేశ్వర స్వామి గురించి రాసిన పాట ఇది. ఆయన మీద రాసే పాట ఎక్కువ ఎవరు రాస్తారంటే అన్నమయ్య. విందు సొదుం రామ్మోహన్, మిగిలింది అదే విందు సొదుం. చూడండి, విందు సొదుం, ఈడ దుమ్ము వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. హింట్ కోసం మీకు చెప్తున్నాను. 28 చూసినట్టయితే దుప్పికి సందేహం కలుగుటకు కారణం ఏమిటి? చాలా ఇంపార్టెంట్. దుప్పికి సందేహం కలగడానికి కారణం ఏమిటి? ఆప్షన్ 1 వేటగాడు చెట్టు మీద ఉండడం వల్ల. ఆప్షన్ 2 మామిడి చెట్టు అయినందువలన. ఆప్షన్ 3 బుట్టలో అమర్చబడి ఉన్న పండ్ల తీరును బట్ట. లేదా ఆప్షన్ 4 పైవేవి కావు. దుప్పికి సందేహం ఎందుకు వచ్చిందంటే ఆప్షన్ 3 బుట్టలో అమర్చబడి ఉన్న పండ్ల తీరు. బుట్టలో ఎందుకు పడతాయి పండ్లు అనేటివి? కింద కదా పడతాయి. బుట్టలో ఎందుకు ఎవరో అమర్చినట్టుగా ఉన్నాయి, నాకెక్కడో సందేహం వస్తుంది అని అప్పుడు దానికి సందేహం వస్తుంది. రైట్ ఆన్సర్ ఏంటంటే బుట్టలో అమర్చబడి ఉన్న పండ్ల తీరు. ఆప్షన్ నెక్స్ట్ చూసినట్టయితే క్వశ్చన్ 29th క్వశ్చన్ చూసినట్టయితే పాదాంబుజములు ఏ సమాసము? మనం ఫస్ట్ సమాసం కనుక్కునేటప్పుడు ఏం చేసుకోవాలి? ప్రతి పదాన్ని విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్నామంటే దాన్ని ఈజీగా మనము సమాసం అనేది కనుక్కోవచ్చు. పాదాంబుజములు, అంబుజములు అంటే ఏంటివి? పద్మాలు. పాదాలు అంటే పాదాలు. అంబుజలు వంటి పాదాలు అంటే ఆ పాదాలు అనేది పద్మంలా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. పద్మం వంటి పాదాలు. పాదాలని పద్మాలతో పోల్చారు. ఇక్కడ పోల్చబడింది ఏమిటి? పోల్చింది ఉపమానము. పోల్చేది దేన్ని పోల్చారంటే ఉపమేయం పోల్చబడింది. మనం మెయిన్ సందుల్లో కాదు కానీ సమాసాలలో మెయిన్ ఏం తీసుకుంటాము? ఉపమానాన్నే ప్రధానంగా తీసుకోవాలి. అందుకే ఉపమానాన్ని తీసుకున్నాము. ఏ ప్లేస్లో ఉంది? ఈ పక్క ఉన్నది పూర్వపదము, ఈ పక్క ఉన్నది పరపదము. పూర్వపదము, ఈ పక్క ఉత్తర పదము అని కూడా అంటాము. ఇప్పుడు ఉపమానం అనేది ఏ ప్లేస్లో ఉంది? ఉత్తర పదం ప్లేస్లో ఉంది. సో ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఉపమానం అనేది ఇక్కడ ఉండిందంటే అంటే పూర్వపదం ప్లేస్లో ఉపమానం ఉండింటే ఉపమాన పూర్వపద అయ్యిండు. ఉపమానం అనేది ఉత్తరపద ప్లేస్లో ఉంది కాబట్టి మనకి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. పాదాంబుజములు. పాదాంబుజములు ఏ సంధి? వృద్ధి సంధ్య, యనాదేశ సంధ్య, గుణ సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడగొట్టుకొని చూసుకుంటే మనకు బాగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. పాద ప్లస్ అంబుజములు, ఆ ప్లస్ ఆ సంధి ఏమైనది? ఆ అనేది అయినది. చాలా ఈజీ సంధి, మనం చిన్నప్పటి నుంచి చదువుకునే సంధి. ఏది? సవర్ణ దీర్ఘ సంధి. దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది అనేది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుణసంధి కావాలంటే ఏం రావాలి? ఏఓ ఆర్లు అనేటివి రావాలి మనకు సంధిలో. యనాదేశ అంటే యావత్తో వావత్తో ఇర్రు అనేది రావాలి. అదే వృద్ధి సంధి అవ్వాలంటే అయ్యో అవ్వో అనేది రావాలి. చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు మనము. ఏఓ ఆర్లు వచ్చాయంటే గుణసంధి అని, యావత్తు కానీ వావత్తు కానీ ఇర్రు రావత్తు కానీ వచ్చాయంటే యనాదేశ సంధి కానీ, అయి కానీ అవు కానీ వచ్చాయంటే వృద్ధి సంధి అని చెప్పి బాగా గుర్తుపట్టేయచ్చు. ఇంకా సవర్ణ దీర్ఘ సంధి మన చిన్నప్పటి నుంచి తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి పాదాంబుజములకి ఆన్సర్ అయితే సవర్ణ దీర్ఘ సంధి. 31ది దివ్య హస్తము ఏ సమాసము? విశేషణ పూర్వపదన, విశేషణ ఉత్తరపదన, ద్వితీయ తత్పురుషణ, తృతీయ తత్పురుషణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడదీసి చూసినట్టయితే విగ్రహవాక్యం దివ్యమైన హస్తము. ఇక్కడ దివ్యమైన అనేది ఏమవుతుందంటే విశేషణము అవుతుంది. హస్తము అనేది నామవాచకం. ఇక్కడ విశేషం అనేది ఏ ప్లేస్లో ఉంది చెప్పాను కదా. పూర్వపద అంటే ఇది అవుతుంది. ఉత్తరపద అంటే సెకండ్ టైం ఉండే పదాన్ని ఉత్తరపద అంటాము. ఇక్కడ విశేషణం ఏం ప్లేస్లో ఉందంటే పూర్వపద ప్లేస్లో ఉంది. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అనేది ఆన్సర్ అవుతుంది. సేమ్ ఉపమానము ఎక్కడ ప్లేస్లో ఉంటే దాన్ని తీసుకున్నట్టే ఇది కూడా అంతే. విశేషణమా కాదా చూసుకుంటాము. విశేషణం అయిందంటే అది ఏ ప్లేస్లో ఉందో చూసుకుంటాము. పూర్వపద ప్లేస్లో ఉంటే విశేషణ పూర్వపద, ఉత్తరపదలో ఉంటే విశేషణ ఉత్తరపద. 32nd చూసినట్టయితే తీరము అంటే అర్థము. ఆప్షన్ 1 గొప్ప అనే, ఆప్షన్ 2 సముద్ర తీరం అనే, ఆప్షన్ 3 స్థిరము అనే, ఆప్షన్ 4 కదలిక అనే అర్థమా? చూసినట్టయితే తీరము అంటే స్థిరము అనేది అర్థము.
మనకి హింట్ కోసం కావాలంటే కొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది ఒకటే ఉంది చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే తాళపాక అన్నమయ్యకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి అంటే ఏవి రైట్ ఆన్సర్స్తో కనుక్కోమంటున్నారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషల్లోని మాధుర్యం ఈయన కవిత్వంలోని పొంగి పొరలుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్. 32,000 సంకీర్తనలు అనేటివి రాశాడు. అవును, రైట్. వెంకటేశ్వర స్వామి కేంద్రంగానే ఈయన విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించాడు. అవును, ఈయన ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మీదే కదా అన్ని రాశాడు. ఆయన కొలుస్తూనే పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. 3 అనేది రైట్ ఆన్సర్. ఈ 3 రైటే. 34th చూసినట్టయితే సూర్య, చంద్ర, వాయువులు అనేది ఏ సమాసము? ఆప్షన్ 1 ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 ఏకద్వంద్వ సమాసము, ఆప్షన్ 3 తృతీయ ద్వంద్వ సమాసము, ఆప్షన్ 4 బహుళ ద్వంద్వ సమాసము. మనం మామూలుగా తల్లి తండ్రులు అంటే తల్లి తండ్రి అని చెప్పి ఏం చేసామంటే ద్వంద్వ సమాసం అని పెట్టేశాం. అలాగే రామ లక్ష్మణులు అంటే రాముడు లక్ష్మణుడు అంటే రాముడు లక్ష్మణుడు అంటే నామవాచకము. ద్వంద్వ సమాసం అంటేనే అది 2 నామవాచకాలు వస్తాయి. సేమ్ అనేది అంటే సేమ్ ప్రియారిటీ అనేది ఉంటుంది. అలాగే ఏమంటాం దాన్ని ద్వంద్వ సమాసం అంటాము. ఇక్కడ ఏమిచ్చారు? సూర్య, చంద్ర, వాయువులు ముగ్గురు ఇచ్చారు. ఆ ముగ్గురు ఇచ్చినా కూడా ద్వంద్వాలే అంటే అది రాంగ్ అవుతుంది. ద్వంద్వ అంటే ఓన్లీ ఇద్దరు ఉన్నప్పుడే చెప్పాలి. అంటే సూర్య చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు అనేవాళ్ళు ఇద్దరు. తల్లి తండ్రులు తల్లి తండ్రి అనేవాళ్ళు ఇద్దరు. అంటే ఒకటి అని 2 నామవాచకాలు. ఇప్పుడు మనకి సూర్యుడు, చంద్రుడు, వాయువులు అంటే 1 2 3 3 నామవాచకాలు ఉన్నాయి. 3 నామవాచకాలు ఉంటాయి అని చెప్పి 3 అని కూడా పెట్టకూడదు. 1 2 కన్నా ఎక్కువగానే ఉన్నాయంటే దాన్ని బహుళ కిందకే తీసుకోవాలి. ఆ ఏక, ద్వి, తృతీయ, చతుర్థి ద్వంద్వ, పంచమి ద్వంద్వ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ ద్వంద్వ అనేది ఉంటుంది. సమాసం అనేది అంటే 2 యూజ్ చేస్తే 2 నామవాచకాలన్నా ఎక్కువ ఉన్నాయంటే బహుళ ద్వంద్వ అనే ఉంటుంది. కానీ ఈ 2 అనేటివి అసలు లేవు పేర్లు అనేటివి. బహుళ ద్వంద్వ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సూర్యుడు, చంద్రుడు, వాయువు, సూర్య చంద్ర వాయువులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అది కూడా బహుళ ద్వంద్వ సమాసం కిందకే వస్తుంది. అంటే 4 నామవాచకాలు ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్టయితే వాళ్ళు పెట్టింది తిని స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా. ఈ మాటలు ఎవరివి? సూర్యుడివా, చంద్రుడివా, వాయువువా, చుక్క తల్లివా? ఫస్ట్ చెప్పాం కదా నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని అన్నది ఎవరంటే సూర్యుడు. నెక్స్ట్ చూసినట్టయితే నేను సృష్టిగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో తేవాలని కాదు. ఇక్కడ చూసినట్టయితే మనము నువ్వు గుర్తుకు రాలేదు అని చెప్పింది ఎవరంటే సూర్యుడు. నేను నీకోసం ఏదో తేవాలని కాదు, నేను తినాలని మాత్రమే వెళ్ళాను అని ఎవరంటే వాయువు. చంద్రుడు అనేవాడు మంచివాడు, తెచ్చాడు ఆ తల్లికి, అందుకు ఏం నిందించలేదు. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు గుర్తుకు రాలేదనేది అయితే సూర్యుడు, నీకోసం ఏదో ఒకటి తేవాలని కాదు వెళ్ళింది అంటే వాయువు. సుగుణం ఏ సమాసము? సుగుణం అంటే మంచి గుణము. విగ్రహ వాక్యం చూసినట్టయితే సు అంటే మంచి, మంచిదైన గుణము. మంచిదైన అనేది విశేషణము, ఇది నామవాచకము. విశేషణం అనేది ఏ ప్లేస్లో ఉంది? పూర్వపద ప్లేస్లో ఉంది. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 38 చూసినట్టయితే విందు. ఈ కథ రచయిత ఎవరు? విందు చెప్పాం కదా దుమ్ ఉంది, సొదుంలో కూడా దుమ్ అనేది ఉందని. సో ఆప్షన్స్ చూస్తూనే పెట్టేయచ్చు మనము గుడ్డిగా. సొదుం రామ్మోహన్. 39th చూసినట్టయితే సొదుం రామ్మోహన్కి సంబంధించి సరికాని వాక్యము అంటే మిగతా 3 అనేటివి సరైనవి. ఆ 3 సరైనవేలో చూద్దాము. ఒక పత్రిక రచయిత, అవును. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశాడు, అవును. 2 దశాబ్దాల పాటు చేశారు. 1 దశాబ్దం పాటు ఉదయంలో పనిచేశారు, ఎస్ అవును. 3 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశాడు, ఇది అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. 3 కాదు, 2 దశాబ్దాల పాటే పనిచేశాడు. 40 క్వశ్చన్ చూసినట్టయితే దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? పైన చెప్పుకున్న మన జతపరచడంలో దేశమును ప్రేమించుమన్న గేయ రూపంలో ఉంటుంది, గేయ కథా రూపంలో ఉంటుంది, పద్య కథా రూపంలో ఉంటుంది, వ్యాస రూపంలో ఉంటుంది. రైట్ ఆన్సర్ చూసినట్టయితే
గేయము గేయం రూపంలో ఉంటుంది మనకు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గేయం అనేది. దేశమును ప్రేమించుమన్నా పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? పిల్లల స్వభావమా? అస్సలు మ్యాచ్ కాదు. మహనీయుల చరిత్ర అనేది గాంధీ మహాత్ముడికి మహనీయుల చరిత్ర. దేశాభిమానం అనేది కూడా కాదు. దేశభక్తి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దేశమును ప్రేమించుమన్నా పాఠ్యభాగ రచయిత ఎవరు? తాళపాక అన్నమయ్య కాదు, ఈయన ఎక్కువ వెంకటేశ్వర స్వామి మీద రాస్తాడు. సద్దు రామ్మోహన్ కాదు, విందుకు రచయిత ఈయన. గురుజాడ వెంకట అప్పారావు, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రేమించుము అంటే గురువును ప్రేమించాలి అని గుర్తుపెట్టుకున్నాం కదా. నెక్స్ట్ చూసినట్టయితే గురుజాడ వెంకట అప్పారావుకు సంబంధించి సరైన వాక్యాలు ఏవి? ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు. అవును, ఎస్. యుగకర్త, కవి, కథకుడు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు మరియు భాషావేత్త కూడా. మనకు మెథడాలజీ కూడా చాలా దాంట్లో వచ్చింది గురుజాడ వెంకట అప్పారావు అని. అంటే భాషావేత్త గురించి చెప్తారు మన తెలుగు మెథడాలజీలో. ఈయన అవును భాషావేత్త కూడా. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి రచనలు చేశారు. అవును. కన్యాశుల్కం నాటకం అత్యంత విశిష్ట రచన. ఈయన యొక్క రచనల్లో అత్యంత విశిష్ట రచన ఏదంటే కన్యాశుల్కము. అవును. ఆన్సర్ పైవన్నీ సరైనవే, అన్నీ రైట్ ఆన్సర్సే. మీకు చదువుకునే బాగా గుర్తుంటని ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చాము. ప్రతి కవి గురించి ఇప్పుడైతే నేర్చుకోవచ్చు మీరు, అన్నీ రైట్ ఆన్సర్స్ ఇచ్చామంటే. అందువల్లే మీకు ఇలాంటి ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది ఇక్కడ. 44th చూసినట్టయితే ప్రేమించుమన్నా పెంచుమన్నా ఏ సంధి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంధి విడదీసి చూసుకుందాము, మళ్ళీ కాబట్టి ఆప్షన్స్లోకి వెళ్ళినా సరిపోతుంది. ప్రేమించుమన్నా, ప్రేమించుము ప్లస్ అన్న, ప్రేమించుమన్నా ఆ అనేది మనకి మాలో కలిసిపోయింది సంధిలో. ప్రేమించుము ఇక్కడ ఏముంది? మూలో ఉంది, సో ఉత్వ సంధి అవుతుంది. ఉత్వ సంధి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, సో ఇది రైట్ ఆన్సర్. సరే, మనం సెకండ్ది కూడా వెరిఫై చేసుకుందాం ఒకసారి. ఇది రైట్. పెంచుమన్నా, పెంచుము ప్లస్ అన్న, పెంచుమన్నా ఆ అనేది మనకి ఏమైంది? మాలో కలిసిపోయింది, అంటే సంధిలోకి ఉంది. పెంచుము ఉంది, ఉత్వ. ఇలా పరపదంలోనిది మన సంధిలో కలిసిపోయిందంటే అంటే మాల ఏముంది? ఆ. పెంచుము ప్లస్ అన్న కలిసి పెంచుమన్నా, ము ప్లస్ ఆ ఏమైంది? మా అయింది. ఇలాగాని మనకు పరపదంలోని మొదటిది ఇలా సంధిలో కలిసిపోయిందంటే గుడ్డిగా మనం ఏం తీసుకోవాలంటే ఈ ప్లస్కి ముందర ఉండే పూర్వపదంలో చివర ఉంటుంది కదా అచ్చు, అంటే ఆ ఉంటే అత్వ అవుతుంది, ఈ ఉంటే ఇత్వ అవుతుంది, ఊ అంటే ఊత్వ అవుతుంది. ఆ సంధి తీసుకోవాలి, చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఉత్వ. అలాగే కదా మనము ప్రేమించుము అంటే ము ఉన్నింది, సో ఉత్వ తీసుకున్నాం. పెంచుము ఊ, సో ఉత్వ. అలాగా ఆ ఉందంటే ఆత్వ, ఈ ఉందంటే ఇత్వ, ఊ ఉందంటే ఉత్వ తీసుకుంటాం. నెక్స్ట్ 45 చూసినట్టయితే పాడి పంటలు ఏ సమాసము? పాడి పంట రెండు నామవాచకాలే, రెండే ఉన్నాయి, 1 2, సో ద్వంద్వ సమాసము. ద్విగు అంటే ఇన్ని సంఖ్య గల అని వస్తుంది, 9 సంఖ్య గల, 4 సంఖ్య గల అని. ప్రథమ అంటే డు ము ఊలు అనేటివి వస్తాయి. బహువ్రీకి అంటే కలదు, లాస్ట్లో సమాసం చేసేటప్పుడు కలదు, కలవాడు అనేటివి వచ్చాయంటే అప్పుడు బహువ్రీకి. ఇప్పుడు మనము పాడి మరియు పంటలు ద్వంద్వ సమాసం అనేది అవుతుంది. 46th దారిలో నువ్వు పాటుపడబోయ్, పాడి పంటలు పొంగి పొర్లే, కండ కలవాడే మనిషోయ్, తిండి కలిగితే కండ కలదోయ్. ఈ పద్య పాదాన్ని సరైన జతలో అమర్చాలి మనం ఇప్పుడు. ఫస్ట్ పాడి పంటలు పొంగి పొర్లే, ఇది ఐఫర్ ఉంది కాబట్టి కంపల్సరీ లాస్టే వస్తుంది, అంటే థర్డ్ లాస్ట్. ఇక్కడ మళ్ళీ మిగతా 3 రావాలి మనకి. థర్డ్ లాస్ట్ ఏముంది? ఇది ఉంది. ఇట్లయినా మనం చూసుకోవచ్చు, లేదా అరేంజ్మెంట్ చూసుకుంటే పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు నడవబోయ్. ఈ 2 కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి, సో 2 1. కండ తిండి, కండ కలవాడే మనిషి, తిండి కలిగితే కండ కలదోయ్, తిండి కలవాడే కండ కలదోయ్, మళ్ళా కండ కలవాడే మనిషి అని చెప్తున్నారు, సో 4 3 2 1 4 3 ఇది ద రైట్ ఆన్సర్. ఇలాగ మనము సింబల్స్ బట్టి కూడా కనుక్కోవచ్చు కొన్నిసార్లు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తోడ్పడు పడానికి అర్థము చూసినట్టయితే సహాయపడ,
విచారించ, నడవడమా, మెలగడమా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తోడ్పడు అంటే సహాయపడు. 48 చూసినట్టయితే అన్నా తమ్ములు ఏ సంధి మరియు సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాసం మనం ఈజీగా కనుక్కోవచ్చు. అన్నా తమ్ముడు, అన్నా తమ్ముళ్ళు అంటే రెండు నామవాచకాలే. సో ద్వంద్వ ఈ రెండిట్లోనే ఉన్నాయి. ద్విగు మాత్రం కాదు, ఎందుకంటే సంఖ్య గురించి లేదు కాబట్టి. నెక్స్ట్ చూసినట్టయితే ఇది గసర దవానా సవర్ణన చూసుకోవాలా. సవర్ణ అయితే కాదు, ఎక్కడ దీర్ఘం అనేది ఏకాదేశం కాలేదు. సో గసడ దవ. ఆల్మోస్ట్ ద్వంద్వ సమాసాలు ఏమైతే ఉన్నాయో అన్ని గసదవా దేశందులే అవుతుంది. అన్నదమ్ములు, అన్న తా అనేది దాగా మారింది. సో ఈడేమవుతుందంటే గసడదవా అవుతుంది. ఆల్మోస్ట్ ద్వంద్వ సమాసాలన్నీ గసదవాలు అవుతాయి. ఇది ఒక రూల్. మనకి సంధి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం మనం. గసదవా దేశ సంధి వివరంగా చెప్పుకునేటప్పుడు వస్తుంది ఆ రూల్. ఇది కూడా అంతే. మనకి జత ఇది కరెక్ట్ ఆర్డర్ అనేది పెట్టమన్నాడు. దేశస్థులంతా నడవవలనై మతములన్నీ మెలగవలను చట్టాపట్టాలు పట్టుకొని అన్నాదమ్ముల వలె జాతులు. చూసినట్టయితే చట్టాపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలను అన్నాదమ్ముల వలె జాతులు మతములన్నీ మెలగవలనై. మతములన్నీ అన్నాదమ్ముల వలను జాతులు ఏమన్నా మ్యాచ్ అయిందా? లేదు, కాలేదు. అంటే మెలగవలను అనేది లాస్ట్ వస్తుంది, అంటే 2. అన్నాదమ్ముల వల్ల జాతులు. సో 3, 1, 4, 2 ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. దేశాభిమానము ఏ సమాసము? దేశాభిమానము సమాసం చూసినట్టయితే దేశమునందు అభిమానము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విగ్రహ వాక్యం చూసుకుంటే మన సంధి అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దేశాభిమానము, దేశమునందు అభిమానము. నందు అనేది ఏ దాంట్లో వస్తుంది? సప్తమిలో వస్తుందా, షష్ఠిలోనా, ద్వితీయలోనా, పంచమిలోనా చూసుకుందాం ఒకసారి. నందు అనేది షష్ఠిలో చూసుకున్నట్టయితే యొక్క లోన్ లోపల నిన్ను నన్ను కూర్చి గురించి ద్వితీయాకు వస్తుంది. పంచమి అంటే వలనన్ కంటే వస్తుంది. దీంట్లో నందును నన్ వస్తుంది. సో నందు అనేది సప్తమి తత్పురుష సమాసం. 51 చూసినట్టయితే తెలుగు తల్లి అనేది ఏమి సమాసము? బహువ్రీకీనా అంటే కలవాడు కలదే అని వస్తుందా? రాదు. ద్విగు సంఖ్య గురించి ఏమైనా ఉందా? లేదు. ద్వంద్వ సమాసమా? కాదు. రూపక సమాసము. తెలుగు తల్లి, తెలుగు అనెడి, తల్లి అనెడి వచ్చిందంటే మనకు రూపక సమాసము. 52 చూసినట్టయితే తేనె పలుకులు ఏ సమాసము? తేనె పలుకులు అంటే పలుకులని తేనెతో పోల్చారు. ఇక్కడ ఉపమానం ఉపమేయం ఏమవుతుంది? ఇది ఉపమేయం అవుతుంది. దేంతో పోల్చారు? తేనెతో. ఉపమానం. ఉపమానం అనేది ఏ ప్లేస్లో ఉంది? పూర్వపద ప్లేస్లో ఉంది. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము ఈజ్ ద రైట్ ఆన్సర్. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి. చూసినట్టయితే మనం పైన చెప్పుకున్నాం తెలుగు తల్లి అనేది ఏంటి? తెలుగు అనేది తల్లి, రూపక సమాసము. మనకు చిన్న హింట్, రూపక సమాసం అనేది ఇచ్చిన పద్యంలో ఉందంటే అది ఆల్మోస్ట్ రూపక అలంకారమే అవుతుంది. అంటే తెలుగు తల్లికి ఎలాంటి పోలిక ఉన్నా పోలిక లేనట్టే చెప్పాము. సో రూపక అలంకారం కూడా సేమ్ అదే అవుతుంది. పోలిక ఉన్నా పోలిక లేనట్టు చెప్పడము. నెక్స్ట్ చూసినట్టయితే 54 చూసినట్టయితే ఈ కింది పద్య పాదాలను సరైన వాటితో జతపరచండి. మనకు పద్యాలు ఇచ్చారు కదా. శాతవాహన యుగములో ఏం నేర్పించిందంటే ఆ తెలుగు తల్లి అనేది శాంతి పాఠము. షా కాకతీయుల కాలమందు ఖడ్గ పాండితి. కాకతీయుల వాళ్ళు యుద్ధంలోనే ఫేమస్ కాబట్టి ఖడ్గ పాండితి అంటే ఖడ్గంతో యుద్ధం చేసేది. రెడ్డి రాయుల రాజ్యము నందు లలిత కళలు ఫేమస్. లలిత కళలు నేర్పితివమ్మ. రెడ్డి రాయల లాతో స్టార్ట్ అయింది. పూర్వవెంగి యుగములో పుణ్య కవితలు నేర్పితివమ్మ. పూర్వ పద్యంలోని పాదంలో సరైన క్రమం అనేది అమర్చమన్నాడు. మనకి చాలా హింట్లు చాలా సరిపోతాయి. షా కాకతీయులు ఖడ్గంలో ఎక్కువ ప్రసిద్ధి. రెడ్డి రాయలలో లలిత కళలు. పూర్వవెంగిలో పుణ్య కవితలు. పూ. నెక్స్ట్ 55 చూసినట్టయితే యశము అంటే అర్థము మంచి అనే, అపకీర్తి అనే, కీర్తి అనే, చెడు అనే? ఆప్షన్ థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కీర్తి. యశము అంటే అర్థము కీర్తి.
తెలుగు తల్లి పాట రచయిత ఎవరు? తెలుగు తల్లి పాట రచయిత ఎవరు చూసినట్టయితే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. గురుజాడ వెంకట హనుమంతరావు అని పేరే లేదు, గురుజాడ వెంకట అప్పారావు ఉంది. పిల్లలమర్రి వెంకట అప్పారావు పేర్లు చూడండి ఇట్లా అయ్యాయి. సో 2 అనేది రాంగ్ ఆన్సర్. గురుజాడ అప్పారావు, గురుజాడ వెంకట అప్పారావు దేనికి మనకి దేశమును ప్రేమించమన్నాకి ఈయన గురువును ప్రేమించుము అని చెప్పాము. సో మిగిలింది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు, తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత. తల్లి అనేది పిల్లల్ని బాగా చూసుకుంటుంది, తల్లి పిల్లలు అని గుర్తుపెట్టుకోండి ఇంటి కోసము. రచయితలు మనం ఇట్లా గుర్తుపెట్టుకొని తప్ప వేరే మార్గం అనేది లేదు మనకి. మనము ఇలా ఏంటబ్బా ఇంత సిల్లీగా గుర్తు పెట్టుకుంటున్నామా అని సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఆప్షన్ చూస్తూనే గుర్తు వస్తే చాలు. మనము ఇలా చిన్న చిన్న హింట్స్ పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు సంబంధించి సరైన వాక్యాలు అంటే రైట్ వేవి. విమర్శుడు కవి, అవును. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు అనేటివి రచించాడు. ఎస్. రచనలు ఏంటివంటే ఈయనవి సాహిత్య సంపద, ఆంధ్ర అభ్యుదయం, కాపు పాటలు అనేటివి ఈయన రచనలు. పైవన్నీ సరైనవే. ఈ 3 రైట్ ఆన్సరే. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. 58 చూసినట్టయితే కంతిరీగ కిటుక్కు రచయిత ఎవరు? గురుజాడనా? కాదు, గురుజాడ దేశమును ప్రేమించమన్నాకి. శ్రీశ్రీనా? శ్రీశ్రీ కూడా కాదు. శ్రీశ్రీ దేనికి 3rd క్లాస్లో తెలుగు తల్లి లెసన్ ఉంది, ఫస్ట్ లెసనే. ఆ లెసన్కి ఈయన శ్రీశ్రీ. సదుం రామ్మోహన, సదుం దేనికి విందుకి, దుమ్ము దు అని చెప్పాము. రావూరి భరద్వాజ్ ఈయనే దీనికి రచయిత. మీకు హింట్ చూసినట్టయితే ఓన్లీ హింట్ కోసం మాత్రమే చెప్తున్నాను, మీరు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కంత్రీగ లాంటి అనసూయ, దాని భర్త ఎవరంటే భరద్వాజ్, అనసూయ భర్త భరద్వాజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 59th చూసినట్టయితే రావూరి భరద్వాజ్ గారికి కింది రచయితలను సరైన దానితో జతపరచండి. అపరిచితులు, కథాసాగరము అనేది ఏంటివి అంటే ఆయన రాసిన ఈ నవలల కథా సముదాలు చెందినవా, ఆయన రాసిన తొలి కథనా లేదా పిల్లల కథలా అని అడుగుతున్నారు. నేను లెసన్ చెప్పేటప్పుడు చాలా హింట్ చెప్పాను దీనికి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు. మన 4th క్లాస్ వీడియోలో ఉంది ఇది. అపరిచితులు సినిమా అనేది కథ, కథాసాగరంలో కథ. సో ఇదేంటివి కథా సంపుటాలు. మీకు హింట్ కోసం చెప్తున్నాను. మన లెసన్లో కూడా చెప్పాను నేను మన వీడియోలో. ఉడుతమ్మ ఉపదేశం, ఉడతలతో పిల్లోళ్ళు ఆడుకుంటారు, కీరు గుల్లాలతో కూడా పిల్లోళ్ళే ఆడుకుంటారు. సో పిల్లల కథలు. కరిమింగిన వెలగపండు, వెలగపండు తింటే నవ్వలు అనేటివి వస్తాయి. జలప్రళయము అది కూడా అంతే, నీళ్లు కలుషితమైన మనకు హెల్త్కి బాగోదు అని, స్కిన్కి. విమల అనేది ఈయన రాసిన తొలి కథ, మిగిలింది అనేది ఇదే. విమల అనేది ఈయన రాసిన తొలి కథ, చాలా ఇంపార్టెంట్ విమల అనేది. రావూరి భరద్వాజ్ గారి ఏ నవలకి జ్ఞాన్పీఠ్ పురస్కారం అనేది లభించింది? ఇది చూసినట్టయితే మనం వింటూనే ఉన్నాము చాలా క్లాసెస్లో. పాకుడురాళ్ళు అనే దానికే మనకు జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది వచ్చింది. సో ఈయన రాసిన పాకుడురాళ్ళకే జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది వచ్చింది. అపరిచితులకి రాలేదు, కీలుగురం, జలప్రళయం జస్ట్ మనకు పురస్కారాలు అనేవి వచ్చాయి, కానీ జ్ఞాన్పీఠ్ అవార్డు మాత్రం వచ్చింది ఏంటంటే పాకుడురాళ్ళకే వచ్చింది. తెలిసిందే కదా. అపరిచితులు అనేది కథ, ఇది ఒక కథ సంపుటము. కీలుగురం అనేది ఒక పిల్లల కథ, ఇది వచ్చి ఒక నవల. పాకుడురాళ్ళు అనేది కూడా ఒక నవలే అండి, పాకుడురాళ్ళు కూడా నవలే. దీనికే జ్ఞాన్పీఠ అవార్డు అని వచ్చింది. పరివర్తన పాఠ్యభాగ ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? పరివర్తన అంటే తెలిసిందే కదా, పరివర్తన అంటే మార్పు అనే అర్థము. మార్పు ఈ లెసన్ ఏమిటంటే కాకి పిల్లవాడికి అంటే రాముకి కాకి, చీమ, తేనెటీగ అందరూ ఎదురు పడతారు కదా, అదే ఈ కథ. నేను చూసినట్టయితే దీని ప్రక్రియ అంట ఇతివృత్తము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతివృత్తం చూసుకున్నట్టయితే దాంట్లో రాముకే కదా జ్ఞానోదయం అవుతుంది. అందరూ ఖాళీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే నేను ఎందుకు నా పని చేసుకోకుండా, నేను బడికి వెళ్ళి చదువుకోకుండా ఎందుకు ఖాళీగా తిరుగుతున్నాను అనేది ఇతివృత్తము. అంటే పిల్లల స్వభావం గురించి చెప్పారు. సో ఇతివృత్తం పిల్లల స్వభావం అవుతుంది, దేశభక్తి కాదు. అసలు ఇది కథ అనేది ఇతివృత్తమే కాదు, ప్రక్రియ. సో ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ 2 రాంగ్ ఆన్సరు. నెక్స్ట్ ఇది కథ రూపంలో ఉందా, దేశభక్తి ఇది కూడా అంతే, ఇది ఇతివృత్తం అవుతుంది కానీ ప్రక్రియ అనేది కాదు. ప్రక్రియ అంటే కథ, లెసన్ అనేది కథ రూపంలో చెప్పడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఇది కథ పిల్లల స్వభావము. ఇలా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ యూస్ చేసినామంటే చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. పరివర్తన పాఠ్యభాగ రచయిత ఎవరు? బాలాంత్రపు వెంకట్రావ, బాలాంత్రపు పార్వతీశమ, వెంకట పార్వతీశ కవుల, ఓలేటి పార్వతీశమ.
మనకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు వెంకట పార్వతీశ కవులు, ఏ ఒక్కరు కాదు. అంటే వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశంని అంటారు. కానీ రచించింది మాత్రం ఇద్దరు కాబట్టి మనం ఇద్దరు వెంకట పార్వతీశ కవుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు పేర్లు ఇచ్చినా కూడా ఇద్దరిని చేసుకోకూడదు. ఈ వెంకట పార్వతీశ కవులు అంటే ఇద్దరిని కలిపి అంటారు కాబట్టి దీన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వెంకట పార్వతీశ కవులు అనగా ఎవరు అంటే ఏ ఇద్దరిని అంటారు అని. బాలాంత్రపు వెంకటరావు, అందుకే వెంకట. ఓలేటి పార్వతీశము 1 and 2 రైట్ ఆన్సర్, పైవేవి కావు. 1 and 2 ఇది రైట్ ఆన్సర్, అంటే ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్. బాలాంత్రపు వెంకటరావుల వెంకట, ఓలేటి పార్వతీశంలో పార్వతీశము అనే అందుకే వెంకటేశ పార్వతి కవులు అంటారు. 64th చూసినట్టయితే రాము అనే పాత్ర ఏ పాఠంలో కలదు. ఇంతకుముందే చెప్పాం కదా, రాము అనే పిల్లవాడు కాకిని, తేనెటీగని, చీమని అడుగుతాడు నాతో ఆడుకుందాం రా అని. ఈ రాము పాత్ర ఏ దాంట్లో ఉంది? పరివర్తన. విందులో సూర్యుడు, చంద్రుడు, చుక్కతల్లి వాళ్ళందరూ ఉంటారు. కంత్రీగలో కంత్రీగ, ఏనుగు, సింహము ఉంటుంది. బాస్టర్ పార్వతీశంలో పార్వతీశం ఉంటాడు. రైట్ ఆన్సర్ ఇది పరివర్తన. 65th రాము మొదటిగా ఆడుకుందామని అడిగినది ఎవరిని? చాలా ఇంపార్టెంట్, కాకి. ఆర్డర్ మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ కాకి, మళ్ళీ తేనెటీగన్నా 9 అన్నా ఒకటే. నెక్స్ట్ చీమ. ఫస్ట్ అడిగింది కాకిని అడుగుతాడు. సో కాకి ద రైట్ ఆన్సర్. పారుతున్న నీళ్ల గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఇందులో అలంకారం ఏంటి? పారుతున్న నీళ్ళ గలగలలు అంటే నీళ్ళ యొక్క స్వభావం అనేది చెప్తున్నారు. ఎలా పారుతుందంట? గలగలా పారుతుంది అని. పక్షులు ఎలా అరుస్తున్నాయి? దాని స్వభావం అనేది చెప్తున్నారు. కిలకిలా అని అరుస్తున్నాయి. వాటి రెక్కలు అనేది ఎలాంటి స్వభావంతో శబ్దం చేస్తున్నాయి? టపటపా అనే శబ్దాలతో. ఇలాగా ఒక ధర్మం యొక్క స్వభావం గురించి తెలుపుతున్నాయంటే అది ఏ అలంకారం అవుతుందంటే స్వభావోక్తి అలంకారం అవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటంటే స్వభావోక్తి అలంకారము. ఉపమాలంకారం అంటే ఒకదాన్ని దీనిలాగా ఉంది దానిలాగా ఉందని పోల్చి చెప్తాము. రూపక అలంకారం అంటే దాంట్లో ఆల్మోస్ట్ రూపక సమాసం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎలా కనుక్కోవచ్చు అంటే భేదం ఉన్న భేదం లేనట్టు చెప్తుంది. అంటే సీత మొహము చంద్రబింబమే అనేది రూపక సమాసానికి ఎగ్జాంపుల్. అంటే సీత మొహానికి చంద్రబింబానికి తేడా ఉన్నప్పటికీ సీత మొహం చంద్రబింబమే అని చెప్పడము. స్వభావోక్తి అంటే ఇది స్వభావం గురించి తెలుపుతుంది. రైట్ ఆన్సర్ ఏంటంటే స్వభావోక్తి అలంకారము. ఇది రైట్ ఆన్సర్. రాము చిన్నబుచ్చుకున్నటకు కారణం ఏమిటి? రాము ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? ఎవరి మాటలకు? కాకా, చీమ, తేనెటీగనా లేక పైవేవి కావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది తను కాకిని అడుగుతాడు. కాకి నేను ఆడుకోలేను, నాకు పని ఉంది, గూడు కట్టుకోవాలంటే రాము చిన్నబుచ్చుకుంటాడు అని ఇచ్చింటారు అక్కడ. సో రైట్ ఆన్సర్ కాకి మాటలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 68th తేనెటీగ విడగొట్టగా సంధి పేరు ఏమిటి? అంటే విడదీయము రూపం రాయాలి, సంధి పేరు రాయాలి. తేనెటీగ మనకి ఇక్కడ సరళ దేశం అనేది అవుడు. ఎందుకంటే కచడ దెబ్బలు గజడ దెబ్బలుగా మారాలా. ఇక్కడ ఏమన్నా గా జాడ దబాలో ట్యా ఏమన్నా ఉందా? ఇక్కడ లేదు. సో ఇది రాంగ్ ఆన్సరు. ఇది రాంగ్ అయిందంటే ఆప్షన్ 1 ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సవర్ణ మేబీ ఉండొచ్చు, కానీ విడగొట్టే పద్ధతి అయితే ఇది కాదు. తేనె ప్లస్ తీగ అని విడగొట్టము. సో ఇది రాంగ్ ఆన్సరు. ఈ రెండిట్లో చూసుకున్నట్టే తేనె టీ ప్లస్ ఈగ ఇది అసలే రాంగ్ ఆన్సరు. తేనె ప్లస్ ఈగ తేనెటీగ. ట్ అనేది ఆగమనంగా చేరుతుంది, ప్లస్ ఈ అనేది దీనికి కలిసిపోతుంది. సో ఏమైంది? అది టీ అయింది. తేనెటీగలో టీ. అందుకే ఇట్ అనేది ఆగమనంగా చేరింది కాబట్టి టు ఆగమం కాబట్టి టుగాగమ సంధి అని అంటున్నాం. ఇలా ఒక ఆప్షన్ డిలీట్ చేసుకుంటా వస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. 69th వంట గది విగ్రహ రూపం ఏమిటి? వంట చేత గదా? నో మ్యాచ్, అస్సలు మ్యాచ్ కావట్లేదు. వంట గురించా? అస్సలు. వంట కొరకు గది, వంట యొక్క గది. వంట యొక్క గది కూడా కాదు. వంట కొరకు, వంట చేయడానికే కదా మనకు గది ఉండేది. వంట కొరకు గది. సో ఇది రైట్ ఆన్సరు. ఇది పంచమి తత్పురుష సమాసం వస్తుంది. కొరకున్ కై. నెక్స్ట్ 70 పడవ నడపబోయి ఏ సమాసము? మనం లెసన్ చెప్పుకున్నాము. ఎవ్రీ లెసన్ నేమ్కి కూడా మనకు సమాసం అనేది ఉంది. లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం 4th క్లాస్ వీడియోలో.
పడవను నడపబోయి, పడవను నడపబోయి, పడవ నడపబోయి సమాసము. ను అనే దేంట్లో వస్తుంది? నిన్ నున్ నన్ గూర్చి గురించి ద్వితీయ తత్పురుషులో వస్తుంది. ప్రథమ అయితే డూమువులు, తృతీయ అయితే చేతన్ చేన్ తోడంతో, చతుర్థిలో కొరకున్ కై అనేది వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే 71st క్వశ్చన్. రాయించనంచు అర్థము ఏమి? రాయించనంచు పాలపిట్టన, రాణి హంసనే, పావురమనే, రాజహంసనే. రైట్ ఆన్సర్ చూసినట్టయితే రాజహంస. రాయించునంచుకి మీనింగ్. సాగు, సాగునంట, చేరునంట అనేది ఏ సంధి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడదీసుకొని చూసుకుందాం. సాగును ప్లస్ అంట, సాగునంట. ఆ అనేది మనకు సంధిలో వచ్చింది, నాలో కలిసిపోయింది. సో మనము ఇది అత్వ ఇత్వ ఉత్వ ఏదో అయి ఉంటుంది. ఆ మూడిట్లో ఎట్లా కనుక్కోవాలి? ఈ పూర్వపదం ప్లేస్లో లాస్ట్లో ఏ వచ్చిందో చూసుకోవాలి. సాగును ఊ ఉంది, సో ఉత్వ సంధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఉత్వ సంధి అవ్వాలి. ఈ రెండు రైట్, ఈ రెండు రాంగు. చేరునంట, చేరును ప్లస్ అంట. ఆ అనేది మనకు సంధిలో వచ్చింది. సో ఇక్కడ ఏముందో చూసుకోవాలి. అచ్చు దాన్ని సంధి అవుతుంది. ను అనేది ఉత్వ, సో ఉత్వ. ఇది ఇత్వ ఉంది, సో ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏరు దాటి విగ్రహ వాక్యం ఏమిటి ప్లస్ సమాసము? ఏరు దాటి, ఊరు దాటి, ఈ రెండు ఏమవుతాయంటే ఏరును దాటి లేదా ఊరును దాటి ను వచ్చింది. నిన్ నున్ నన్ కూర్చి గురించి, ఏరును దాటి నున్ నున్ నన్ కూర్చి గురించి వచ్చిందంటే ద్వితీయ తత్పురుష. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇట్లా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వశ్చన్ చూసే విడగొట్టుకున్నామంటే మనకు ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. లేకుంటే మనము ఫస్ట్ ఇది చూసామనుకో, అమ్మో ఇది కూడా రైట్ అవుతుంది, ఇది కూడా రైట్ అవుతుంది, ఇది కూడా రైట్ అవుతుంది, ఎట్లా అబ్బా అనుకొని మనకు డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దీన్ని చూస్తానే విడగొట్టుకున్నావంటే నీకు ఎలాంటి డౌట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉండదు. పడవ నడపబోయి పాట రచయిత ఎవరు? చెప్పాం కదా మనం లెసన్ చెప్పేటప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాము. పిల్లల మరి అంటే కాదు, తెలుగు తల్లికి తల్లి పిల్లలు అని చెప్పాము. వింజమూరు శివరామారావు, ఇదే రైట్ ఆన్సర్. శివుడు రాముడు అనే ఆయన సీత కోసము పడవలో వెళ్తున్నాడు అంటే పడవ దాటుకొని వెళ్ళాడు అని గుర్తుపెట్టుకున్నాం. గురజాడ వెంకట అప్పారావు దేనికి? దేశమును ప్రేమించుమన్నాకి. అన్నమయ్య ఎవరు? చూడగంటి, దానికి అన్నమయ్య. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వింజమూరు శివరామారావు గారికి సంబంధించి సరైనవి ఏవి? ఈయన ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఎస్, అవును. ఈయన రచనలు ఏంటివంటే గోర్గి కథలు, కల్పవల్లి ఖండ కావ్య సంపుటికి చెందినవి. ఎస్, చాలా ఇంపార్టెంట్. గోర్గి కథలు, కల్పవల్లి అనేటివి ఏ సంపుటానికి చెందినవంటే ఖండ కావ్య సంపుటానికి చెందినవి. ఈయన బిరుదు ఏంటంటే కళాప్రపూర్ణ. ఎస్, పైవన్నీ సరైనవే. 3 రైట్ ఆన్సర్ కాబట్టి పైవన్నీ సరైనవే. 76th చూసినట్టయితే భరత వంశం అనేది ఏ సమాసము? భరత వంశం, భరత అను పేరు గల వంశం, భరత అనే పేరు గల వంశం అనేది దీని విగ్రహ వాక్యం. ఇది ఏ సమాసము? అను పేరు గల వచ్చిందంటే సంభావన పూర్వపద కర్మధార సమాసం అవుతుంది. ఎందుకంటే ఈ ఆప్షన్స్ ఏవి కాదు. సంఖ్య గల అంటే ద్విగు అవుతుంది, కానీ ఇది అను పేరు గల వచ్చింది కాబట్టి ఇది కాదు. విశేషణం ఉంది, అసలు దీంట్లో విశేషణం అనేది లేదు. సో విశేషణ ఉత్తరపద కాదు, విశేష పూర్వపద అనేది కూడా కాదు. సంభావన పూర్వపదకే అను పేరు గల అనేది వస్తుంది. పాదాభివందనము ఏ సమాసము? విగ్రహవాక్యం చూసుకున్నట్టయితే పాదాలకు అభివందనము, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్. ఈ విభక్తులు వచ్చే దేనికంటే షష్ఠి తత్పురుష. ప్రథమాకైతే డూమువులు, ద్వితీయకైతే నిన్నున్నను కూర్చి గురించి, దీనికైతేనే కిన్ కున్ యొక్క లోన్ లోపలను. సప్తమికైతే నందు నన్న. పాదాభివందనం ఏ సంధి? పైన మనం సమాసం చూసాము, ఇది సంధి. పాద ప్లస్ అభిమానము. పాదాలో ఆ ఉంది, అభిమానంలో ఆ ఉంది. ఏమైంది ఇక్కడ? దీర్ఘం అనేది వచ్చింది, ఆ అయింది. సవర్ణ దీర్ఘ సంధి. ఒకవేళ ఆనే వచ్చింటే అప్పుడు అతో ఇతో చూసుకునిండు, కానీ మనకు దీర్ఘం ఏకాదేశమైంది, ఇది రాలా ఇది రాలా. సో మనము సవర్ణ దీర్ఘ సంధి పెట్టుకుంటాం. 79th సత్యమహిమ పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి? సత్యమహిమ
అంటే గొడ్డలి నీళ్ళలో పడిపోతుంది, ఆయనది దేవత వచ్చి ప్రత్యక్షమయ్యి ఇది నీదా బంగారు గొడ్డలు చూపిస్తుంది, వెండి గొడ్డలు చూపిస్తుంది, నెక్స్ట్ ఇనుప చూపిస్తుంది, ఆలస్యం ఉంది కదా, అది ఏ ప్రక్రియలో ఉంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పద్యం ప్రక్రియలో ఉందా, పద్య గేయం ఉందా, గేయంలో ఉందా, గేయ కథా రూపంలో ఉందా? అంటే కథనే గేయ రూపంలో చెప్పారు. దాని ప్రక్రియ ఏంటంటే గేయ కథ. పద్యం అంటే ఏముంటుందంటే దాంట్లో అలంకారాలు అనేటివి, ఛందస్సు అనేటివి ఉంటాయి. కానీ గేయంలో ఉండదు, రాగయుక్తంగా పాడడం అనేది ఉంటుంది లయబద్ధంగా. అసలు పద్య గేయం అనేది లేదు. గేయ కథ ఉంటుంది, కథనే గేయ రూపంలో చెప్తాం. సో ఇదే గేయ కథ అవుతుంది. 80 చూసినట్టయితే సత్యమహిమ పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? సత్యమహిమ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము ఏమిటి అంటే దేశభక్తి కాదు, పిల్లల స్వభావం అస్సలు కాదు, మానవీయ విలువలు, నైతిక విలువలు. మానవీయ విలువలు కూడా కాదు, ఎందుకంటే మనకు నైతిక విలువ కొంచెం ఉంది. అంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు అతను, ఆ గొడ్డలు ఇనుప గొడ్డలు నాదేను అని. సో దీని ఇతివృత్తం ఏమిటంటే నైతిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్ 80th. అవధాని రమేష్ ఏ పాఠానికి రచయిత? దేశమును ప్రేమించమన్నా కాదు, దీనికి గురజాడ. పరివర్తనక కాదు, విందుక కాదు, విందుకైతే సొదుము. సత్యమహిమకి అవధాని రమేష్ అనే ఆయన రచయిత. సత్యము, మహి అనే అబ్బాయి, రమేష్, ముగ్గురు అన్నదమ్ముళ్ళు, అంటే ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకున్న అన్నదమ్ములు లేక ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. కింది వాటిలో అవధాని రమేష్ రచన కానిదేది అంటే మిగతా 3 తనవే అని. కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు, తిమిరంతో సమరం అనేది ఇంది కాదు, దాశరథి కృష్ణమాచార్యులు తిమిరంతో సమరము. సో రైట్ ఆన్సర్ ఏంటంటే తిమిరంతో సమరము. అవధాని రమేష్ ఏమిటి? కాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు. మీకు హింట్ కోసము, ముగ్గురు ఏం చేశారంటే కాసుల పేరు తీపిలేదని రమేష్ మీద ప్రతీకారం తీర్చుకున్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. సత్యమహిమ గేయ కథ ఏ రచన నుంచి తీసుకోబడింది? ప్రతీకారమా కాదు, కాసుల పేరు కాదు, 3 మంచి కథలు కాదు. రైట్ ఆన్సర్ గుజ్జన గోలు నుంచి తీసుకోబడి. ఇవి ఆయన రచనలు, అవధాని రమేష్ యొక్క రచనలు మాత్రమే, కానీ ఇందులోంచే తీసుకున్నాం అని చెప్పలేదు. దాంట్లో గుజ్జన గోల గురించి తీసుకున్నాం అని చెప్పారు మన టెక్స్ట్ బుక్లో. 84th చూసినట్టయితే కింది వాటిని సరైన అర్థంతో జతపరచండి. అకలంక అంటే మచ్చలేని, చెడ్డ గుణాలు లేనట్టి అని. చరిత్రుడు అంటే చరిత్ర కలవాడు. చెన్న అంటే అందం. దీనత దరిద్రం అంటే దారిద్ర్యం. ఆర్తి అంటే బాధ, ఆయన బాధ చూసి. తిలకించి అంటే చూసి. సత్యవ్రతం ఏ సమాసము? సత్యవ్రతము అంటే సత్యం అనడి, వ్రతం అని వస్తుంది. అనడి అంటే ఏమొస్తుందంటే రూపక సమాసం, అంటే అనడి అంటేనే రూపక సమాసం వస్తుంది. సో రైట్ ఆన్సర్ రూపక సమాసం. ద్విగు అయితే సంఖ్య గల అని వచ్చిండు. బహువ్రీకి అంటే కలదు, కలడు అని వస్తుంది. సంభావన అయితే తెలిసిందే కదా, అను పేరు గల అని వస్తుంది, అలా వస్తే సంభావన. అనడి అని వచ్చిందంటే రూపక సమాసము. వాడడవి ఏ సంధి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడగొట్టుకున్నట్టయితే వాడు ప్లస్ అడవి, ఈ ఆ అనేది మనకు సంధిలో కలిసిపోయింది డా. సో ఇదేమవుతుంది? అత్వో ఇత్వో ఉత్వో ఏదో ఒకటి అయి ఉంటుంది. అది ఎలా కనుక్కోవడము? ఈ పూర్వపదంలో ఏమచ్చుందో చూసుకోవాలి. వాడు అంటే ఊ ఉంది, సో ఉత్వ సంధి అవుతుంది. 87th. మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు. వస్తాడు, తెస్తాడు. ఇందులో ఉండే అలంకారము చాలా ఈజీ. లాస్ట్లో ప్రాస అనేది ఉంది, అంటే వాక్యం గేయం అవుతుంది. గేయకథ యొక్క చివరిలో అంత్యం అంటాం అనుకో. లాస్ట్ అంటే అంత్యమే కదా, అంత్యాలో ప్రాస ఉంది. సో అంత్యానుప్రాస అని పేరు వచ్చింది దానికి. అంటే అంత్య అంటే లాస్ట్, ప్రాస అంటే లాస్ట్లో ప్రాస కలిగి ఉండడము, దాన్నే అంత్యానుప్రాస. 88th. సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఇప్పుడే చెప్పాం మనం సత్యవ్రతం అంటే ఏమిటి. సత్యం అంటే వ్రతం, రూపక సమాసము. రూపక సమాసం వచ్చినంటే ఇది కూడా అలంకారం కూడా రూపక అలంకారమే అవుతుంది. ఆల్మోస్ట్ ఆన్సర్ రూపక అలంకారము. తెన్నులు చూచి, మోమట్లు అను పదాలకి అర్థము. తెన్నులు చూచి అంటే ఎదురు చూసి, ఎక్కడుంది ఇక్కడుంది. మోమట్లు అంటే ముఖము, మోమెట్లు అంటే ముఖమెట్లు అని, ముఖము. రైట్ ఆన్సర్ ఏంటంటే 1. కన్నులు తెరచి ముఖము కాదు, వెళ్ళిపోయి ముఖము కాదు, ముఖము ఎదురు చూసే కూడా కాదు. రైట్ ఆన్సర్
ఎదురు చూసి ముఖము. 90 చూసినట్టయితే గతి ఇంకేమి, ఇది ఏ సంధి చూసినట్టయితే ఈ గతి ప్లస్ ఇంకేమి. మనం విడగొట్టినప్పుడు ఈ అనేది ఎక్కడా లేదు, కానీ మనకు సంధిలో అనేది ఈ ఉంది, అంటే ఈ అనేది ఎడాగమంగా చేరింది, ఆగమనంగా చేరింది. అట ఈ అనేది చేరడాన్ని ఏమంటారంటే, ఇక్కడ ఈ చేరింది కానీ యావత్తు కాదు చేరింది, ఈ అనేది చేరింది. ఈ ప్లస్ ఈ ఏమైంది, ఈనే మనకు సంధిలో ఉంది. సో ఇలా ఈ అనేది ఆగమనంగా చేరడాన్ని ఎడాగమ సంధి అని అంటాం, ఎడాగమ అంటాము. యనాదే సంధి అంటే యా ఒత్తు రావాలి, వా ఒత్తు రావాలి, రా ఒత్తు. ఇత్వ అత్వ అంటే మనకు తెలిసిందే. బంగారు గొడ్డలి వెండి గొడ్డలి ఏ సమాసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విగ్రహవాక్యం రాసుకున్నట్టయితే బంగారుదైన గొడ్డలి, వెండిదైన గొడ్డలి. బంగారుదైన వెండిదైన అంటే ఎన్ని విశేషణాలు అవుతాయి. గొడ్డలి అనేది నామవాచకము. విశేషణం అనేది ఏ ప్లేస్లో ఉన్నాయి, పూర్వపదము. ఇక్కడ కూడా పూర్వపదం ప్లేస్లోనే ఉంది. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము రైట్ ఆన్సర్ అవుతుంది. కింది వాటిలో జతపరచండి. నీదేనేమో, కాదమ్మా, చూడు మాయని, మాకేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ తీసుకున్నట్టయితే నీదేనేమో, నీదేను ప్లస్ ఏమో. ఏ అనేది మనకి ఉంది, సంధిలో ఉంది, సంధిలో కలిసిపోయింది కాబట్టి నీదేను అంటే ఊ అంటే ఉత్వ సంధి, నీదేనే అంటే ఉత్వ సంధి అవుతుంది. కాదమ్మా, కాదు ప్లస్ అమ్మ, కాదమ్మ, కాదు ఉత్వ, ఇది కూడా ఉత్వే అవుతుంది. చూడు మాయని, చూడుమా ప్లస్ అని. ఇక్కడ యా అనేది లేదు కానీ యా అనేది ఆగమనంగా చేరింది, ఈ అనేది యాతో చేరి యా అయింది అంటే ఎడాగమ. మాకేమో, మాకు ప్లస్ ఏమో, మాకు ఉత్వ, ఇది కూడా ఉత్వే అవుతుంది. ఇది రైట్ జత. 93 చూసినట్టయితే ఏ కాలుది నేరం కథ ఇందులోంచి తీసుకోబడింది. ఏ కాలుది నేరము అనేది ఎందులోంచి తీసుకోబడింది. దీనిలో పాత్రలు కూడా చూసినట్టయితే రామన్న అనే ఆయన తీర్పు ఇస్తాడు. సో రామన్న కథలు, మర్యాద రామన్న కథలోంచి తీసుకున్నారు దీన్ని. జాత కథలు అయితే తెలివైన దుప్పి. తెనాలి రామకృష్ణ కథలు ఈ క్లాస్లో అయితే లేవు, ఎన్సీఆర్టీ పుస్తకంలోది ఏదో ఒక లెసన్ ఉంది అంతే. మర్యాద రామన్న కథల్లోంచి తీసుకున్నారు. అందుకే ఏ కాలుది నేరంలో పాత్రల్లో రామన్న పేరుంది. రామన్న దగ్గరికే ఈ 4 అన్నదమ్ములు అనేవాళ్ళు తీర్పు కోసం వస్తారు. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం. 94 రామన్న పాత్ర కలిగిన పాఠం ఏంటి. ఇప్పుడే చెప్పుకున్నాము, ఏ కాలుది నేరము. విందువులు అయితే తల్లి, నక్షత్రాలు, తల్లి చుక్క, విల్లు, సూర్యుడు, చంద్రుడు, వాయువు. పరివర్తనలో రాము, కాకి, చీమ వాళ్ళందరూ ఉంటారు. 95 ముగ్గుల్లో సంక్రాంతి ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి. ముగ్గుల్లో సంక్రాంతి పండగ గురించి తెలుపుతుంది, అంటే పండగ గురించి చాలా వివరంగా తెలిపారు దీంట్లో విస్తృతంగా. ఇది ఏమవుతుంది, వ్యాసము, అంటే గేయకథ రూపంలోనూ లేదు. ఇది అసలు మనకి ఏ ప్రక్రియ అనేది కాదు, వ్యాసము, ఇది కదా రైట్. నెక్స్ట్ ఇతివృత్తం ఏమిటి, సంస్కృతి సంప్రదాయాలు. పండగల విశిష్టత అంటే ఎక్కువ పండగల గురించి చెప్పింటే అప్పుడు పెట్టిండు, కానీ ఒక పండగ గురించి చెప్పారు ఇక్కడ. సంస్కృతి సంప్రదాయాలు అనేది దాని ఇతివృత్తం. సో రైట్ ఆన్సర్ 4th. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలోని పాత్రలు ఎవరు. రాము, కాకి, చీమ, తేనెటీగ అనేటివి కాదు. అనుష, ఆదిత్య, అత్తమ్మ వీళ్ళే పాత్రలు. రామన్న, 4 అన్నదమ్ములు అనేది ఏ కాలుది నేరం లే ఉంటుంది. రాము, కాకి, చీమ, తేనెటీగ పరివర్తనలోది. నసురుద్దీన్ ధనికుడు, నకిలీ కన్ను లెసన్. రైట్ ఆన్సర్ చూసినట్టయితే అనుష, ఆదిత్య, అత్తమ్మ. నెక్స్ట్ చూసినట్టయితే ముత్యాల ముగ్గు. ముత్యాల వంటి ముగ్గు అంటే ముగ్గు అనేది ముత్యాలలాగా ఉంది అంటే ముత్యాలతో పోల్చారు. ఇక్కడ ముత్యాలు అనేది ఏమవుతుంది, ఉపమానము. ఉపమానం అనేది ఏ ప్లేస్లో ఉంది, పూర్వపదం ప్లేస్లో ఉంది. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రంగుల ముగ్గు ఏ సమాసము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని విగ్రహవాక్యం చూసుకున్నట్టయితే రంగులతో ముగ్గు. చేతన్ తోడంతో దేంట్లో వస్తుంది, తృతీయ. సో రైట్ ఆన్సర్ ఏంటంటే తృతీయ. ఇదైతే కొరకుంకై రావాలి, ఇదైతే నిన్నున్న కుర్చీ గురించి రావాలి, ఇదైతే డూమువులు రావాలి. 99th క్రింది వానిలో అత్తమ్మ ముగ్గులో కనిపించేవి ఏంటి. అత్తమ్మ ముగ్గేసింది, ఆ ముగ్గులో ఏమేమి కనిపించాయి అని అడుగుతున్నారు. భోగి మంటలు, అవును. గంగిరెద్దులు కనిపించాయి, గాలిపటము కనిపించాయి. ఆ ముగ్గులో ఈ 3 రకాలు వేసింది.
పైవన్నీ సరైన ఆన్సర్లే. 100th క్వశ్చన్ చూసినట్టయితే సంస్కృతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపాలు ఏవి? మనకు లెసన్లో ఇచ్చారు. సంస్కృతి సంప్రదాయాలకు వచ్చే జానపద కళారూపాలుగా వీటిని పేర్కొంటారు. వేటినంటే గంగిరెద్దుల్ని ప్లస్ గాలిపటాలని. ఆప్షన్ 1 and 2 పైవేవి కావు. ఆప్షన్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. గంగిరెద్దుల్ని గాలిపటాలని మన సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే జానపద కళారూపాలుగా భావిస్తాం. నెక్స్ట్ ధనుష్ సంక్రమణ విడదీయగా ఏ సంధి? ధనుష్ సంక్రమణ విడదీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుః ప్లస్ సంక్రమణ. ఇలాగ మనము ఇది వచ్చిందంటే ఏమిటంటే విసర్గ వచ్చిందంటే విసర్గ సంధి అవుతుంది. ఇలాగ ఎక్కడుందో ఆప్షన్ చూసుకుందాం. ధనుః ప్లస్ సంకరణ విసర్గ సంధి. ఇది విసర్గ సంధి ఎందుకు అవుతుంది? దీంట్లో విసర్గ లేదు, ఇది కూడా లేదు, దీంట్లో కూడా లేదు. సో ఫస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 or 2 ధనుష్ సంక్రమణ అనగా అంటే ఏంటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడము, చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడము, సూర్యుడు మకర రాశి. అసలు మకర రాశి అసలు పేరుకే సెట్ అవ్వదు. చంద్రుడు మకర రాశి కాదు. ఇప్పుడు సూర్యుడా చంద్రుడా చూసుకోవాలి. చంద్రుడిని మనం ప్రామాణికంగా తీసుకోము. ఏ రాశిలోకి ప్రవేశించినా మనం తీసుకునే సూర్యుడినే. సో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడం అనేది ధనుస్సు సంక్రమణకి అర్థం. ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యము. చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్లు. ధనుష్ ముగ్గులు ఏమేమి కనబడతాయి అంటే ధనుష్ ముగ్గుల్లో ఏమేమి కనబడతాయి? హరిదాసులు కనబడతారు, పూర్ణ కలశాలు కనబడతాయి, పొంగలి కుండలు అనేటివి కనబడతాయి ముగ్గులో. ఎస్, పైవన్నీ సరైనవే. హరిదాసులు వేస్తారు ముగ్గులో, పూర్ణ కలశాలు వేస్తారు, పొంగలి కుండలను కూడా వేస్తారు. స్త్రీ శక్తి ఏ సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విగ్రహ వాక్యం చూసుకున్నట్టయితే స్త్రీ యొక్క శక్తి. యొక్క అనేది ఏమిటి? షష్ఠీ తత్పురుష సమాసం. సప్తమి అంటే నందు నన్ను ఉండాలి, నిన్ను నన్ను గూర్చి గురించి ఉంటే ద్వితీయ, డూము ఊలు ఉంటే ప్రథమ. మనకు యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసము. రథం ముగ్గు దేనికి ప్రయాణ సూచికగా సూచిస్తారు? దీంట్లో కూడా అంతే, సూర్యుడు ఇంపార్టెంట్. సూర్యుడు. సో ఈ 2 ఆప్షన్స్ రైట్, మిగతా 2 కొట్టేసుకుందాము. మళ్ళా సూర్యుడు ఏ ప్రయాణము? దక్షిణ నుంచి ఉత్తరాయణక, ఉత్తరం నుంచి దక్షిణాయనక అనేది చూసుకున్నట్టయితే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి సూర్యుడి ప్రయాణ సూచికనే రథం ముగ్గుగా సూచిస్తారు. దక్షిణం నుంచి ఉత్తరాయణానికి వెళ్ళాలి, ఉత్తరం నుంచి దక్షిణాయనం అనేది కాదు. ఇలా చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఆప్షన్ అనేది డిలీట్ చేసుకుంటా వచ్చి రైట్ ఆన్సర్ అనేది మనము పెట్టుకోవచ్చు. 106 చూసినట్టయితే ఏ సంస్కృతి సంప్రదాయాలైనా, పండుగలైనా, ఆచార్య వ్యవహారాలైనా అందరూ కలిసిమెలిసి ఆత్మీయంగా ఉండడానికి అని తెలిపే పాఠ్యాంశం ఏది? దీంట్లో రంజాన్ అనేది పాఠమే లేదు. దేశమును ప్రేమించమన్న దేశభక్తి గురించి తెలుపుతుంది. పండుగలు అనేది పాఠ్యంలో లేదు. ముగ్గుల్లో సంక్రాంతి అనేది మనకు పాఠ్య పేరు ఉంది. సో ముగ్గుల్లో సంక్రాంతి. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. కింది వాటిని సరైన వాటితో జతపరచండి. తరావీ నమాజ్, సహారీ, ఇఫ్తార్, జకాత్. రంజాన్ పండగకి వీళ్ళు చేసుకునేటివి ఇవన్నీ. వీటిని సరైన దాంతో జతపరచమన్నారు. తరావీ నమాజ్ అంటే ప్రత్యేక ప్రార్థనలు, ముస్లిమ్స్ చేసే ప్రత్యేక ప్రార్థనలే తరావీ నమాజ్ అని అంటాము. సహారీ అంటే ఉపవాసాన్ని ఆరంభ దీక్ష, చాలా ఇంపార్టెంట్. ఇఫ్తార్ అంటే ఉపవాసాన్ని విరమణ దీక్ష, చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకూడదు. సహారీ, ఇఫ్తార్. జకాత్ అంటే దాన ధర్మాలు చేయడము. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నకిలీ కన్ను పాఠ్యాంశము. ధనికుడి నకిలీ కన్ను ఏది? నకిలీ కన్ను పాఠ్యాంశంలో ధనికుడి యొక్క నకిలీ కన్ను ఏది? ఎడమ కన్నా, కుడి కన్నా, 2 కళ్ళు అసలైనవేనా లేక పైవేవి కావా? రైట్ ఆన్సర్ చూసినట్టయితే ఎడమ కన్ను అనేది నకిలీది. నకిలీ కన్ను పాఠ్యాంశం కింది వాటిలో డాష్ నుంచి తీసుకోబడింది అంటే దేనిలోంచి తీసుకోబడింది? తెనాలి రామకృష్ణ కథల అసలు లేదు. జానపద కథల కాదు. జానపద కథలు అయితే మనము పండుగ గురించో సంక్రాంతి అన్ని వాటిని తీసుకుంటాము. మర్యాద రామన్న కథలు కాదు. మర్యాద రామన్న ఏది? ఏ కాలు నేరం, దీంట్లో తీసుకున్నాము. నసీరుద్దీన్ కథలు, దీంట్లోనే పాత్ర కూడా ఉంది కదా, మౌలి నసీరుద్దీను ధనికుడు పాత్ర, ఈయన నుంచి తీసుకోబడినారు. పాత్ర పేరే మన కథల్లోంచి పెట్టుకున్నారు. చూడండి హింట్ మనకి. ధనికుడి లోపం, ధనికుడి లోపం, దరిద్రుని దానం. లోపం కాదు, లోపం అంటే ధనికుడికి చాలా పిసినారితనం ఎక్కువ ఉంటుంది. దరిద్రుడు అంటే డబ్బు లేని వాడికి దాన గుణం అనేది ఎక్కువ ఉంటుంది అనేది ఏమిటంటే సామెత, జాతీయమా, సూక్త, శబ్ద పల్లవమా? సామెత.
జాతీయం అనేది కాదు, సూక్తి అనేది కూడా కాదు, శబ్ద పల్లవం అంటే అసలే కాదు. పుత్రోత్సాహము ఏ సంధి? ఇటు చూసినట్టయితే పుత్రో ఓ అనేది వచ్చింది. మనం ఏం చెప్పుకున్నాం, AOR వచ్చిందంటే గుణాలు కాబట్టి గుణసంధి అవుతుంది. యా ఒత్తు కానీ వా ఒత్తు కానీ రా ఒత్తు వచ్చిందంటే యనాదేశ సంధి. వృద్ధి సంధి అంటే ఐ కానీ అవు కానీ వచ్చిందంటే అది ఈ అనేది యాగమనంగా చేరిందంటే ఎడాగమ సంధి అవుతుంది. ఇప్పుడు AOR ఓ ఉంది కాబట్టి గుణ సంధి అయినా మనం ఒకసారి విడగొట్టుకుందాము. పుత్ర ప్లస్ ఉత్సాహము, పుత్రోత్సాహము గుణసంధి అవుతుంది. పరుల కొరకే నదులు ప్రవహించు పై పద్యంలో గల అలంకారము. ఇక్కడ పద్యం మొత్తం చూసుకున్నట్టయితే నదులు ప్రవహించు అంటే నదుల యొక్క గుణం అనేది స్వభావం అనేది తెలుపుతున్నారు. ఇక్కడ ప్రవహించు అంటే నది అనేది ప్రవహిస్తుంది, అది దాని స్వభావము అని. ఇందులో అలంకారం చూసుకున్నట్టయితే స్వభావం గురించి చెప్తుంది కాబట్టి స్వభావోక్తి అలంకారము. ఉపమాలంకారం అంటే వాళ్ళేలాగా ఎన్నెమన్నా ఉన్నాయా లేదు, లేదా రూపక సమాసం గురించి ఏమన్నా ఉందా లేదు. అలా కాకుండా ఒక రెండిటికి ఈక్వల్ భేదం ఉన్నా భేదం లేనట్టు ఏమని చెప్తుందా లేదు. అసలు ఇక్కడ సమాసం అనేది లేదు. నదులు ప్రవహించు, నది అనేది ప్రవహిస్తుంది అంటే దాని స్వభావం గురించి చెప్తున్నారు. సో స్వభావోక్తి అలంకారము. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా. నెక్స్ట్ లైన్ కూడా ఉంటుంది. చీమలు సర్పము చలి చీమల చేత చావగ సుమతి అంటే పాము చీమల చేత చనిపోయింది కదా అని. దీంట్లో అలంకారం చూసుకున్నట్టయితే ఉపమాలంకారం కాదు, రూపకాలంకారం కాదు, స్వభావోక్తి అంటే దేని స్వభావం గురించి చెప్పట్లేదు, అర్ధాంతర అన్యాస అలంకారం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూసినట్టయితే డెఫినేషను, సామాన్యాన్ని విశేషణంతో కానీ విశేషణాన్ని సామాన్యంతో కానీ పోల్చి చెప్పడాన్ని ఏమంటారంటే అర్ధాంతర అన్యాస అలంకారము అంటారు. సామాన్యం అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్. బలవంతుడు నాకేమని విర్రమీగితే ఎప్పుడో ఒకసారి బలహీనుల వంతుల చేతిలో చావక తప్పదు, చనిపోతారు అనే ఒక స్టేట్మెంట్. దానికి ఎగ్జాంపుల్గా విశేషంగా ఏమిచ్చారంటే పాము అనేది చాలా బలవంతమైంది, అయినా చీమల చేతిలో చచ్చిపోయింది అంటే బలహీనమైన చీమల చేతిలో చచ్చిపోయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి సరిపడ్డ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. సామాన్యం ఇచ్చారు, విశేషణం ఇచ్చారు. సామాన్యాన్ని విశేషంతో పోల్చి చెప్పారు. సో ఇదేమవుతుందంటే అర్ధాంతర అన్యాస అలంకారము. ఇలా సామాన్యాన్ని విశేషంతో విశేషాన్ని సామాన్యంతో పోల్చి చెప్పడాన్నే ఇది అంటారు. సో ఈ పద్యం అనేది ఈ అలంకారం అవుతుంది. పద్యరత్నాలు ఏ సమాసము? పద్యరత్నాలు చూసినట్టయితే రత్నాల వంటి పద్యాలనే రత్నాలతో పోల్చారు అంటే ఉపమానం అనేది రత్నం అవుతుంది. ఏ ప్లేస్లో ఉంది? ఇది ఉత్తరపద ప్లేస్, ఇది పూర్వపద ప్లేస్. మనకు ఉపమానం అనేది ఉత్తరపద ప్లేస్లో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ చూసినట్టయితే మొదలు చూచిన కడుగొప్ప పిదవ కురుచ ఆది కొంచెము తర్వాత నదిక మగును తను రుద్దిన పూర్వ పరభాగ జనితమైన ఛాయాపోలిక కుజనుల సజ్జనుల మైత్రి. ఇది చూసినట్టయితే కుజనులు అంటే చెడ్డవారు, సజ్జనులు అంటే మంచివారు చెడ్డవారు లక్షణాలు స్నేహం అనేది ఎలా ఉంటుందో తెలుపుతున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? మొదట అనేది గొప్పగా ఉంటుంది, తరువాత చిన్నగా పొట్టిగా ఉంటుంది అంటే ఎవరి గురించి చెప్పారు? ఇక్కడ చెడ్డవారి గురించి చెప్పారు. ఆది కొంచెము అంటే మొదట అనేది చిన్నగా ఉంటుంది, తరువాత అధికంగా ఉంటుంది. దీన్ని ఇక్కడ చెడ్డవారి గురించి చెప్పారు. తనరు దినపూర్వ పరభాగ జయంతమైన దినపూర్వ అంటే పగలు సూర్యాస్తమయము లాగా ఉంటుంది. ఎవరి స్నేహము? ఈడ చెడ్డవారి స్నేహము. ఛాయాపోలిక జనితమైన ఛాయాపోలిక అంటే సాయంకాలం ఎండలాగా ఉంటుంది అని ఎవరు చెప్పారు? సజ్జనుల మైత్రి. ఈడ చూసినట్టయితే ఫస్ట్ది చెడ్డవాళ్ళ గురించి, సెకండ్ది మంచివాళ్ళ గురించి. ఈ క్రమం అనేది పాటించారు. ఫస్టే నీకు ఇక్కడ చెప్పేసి చెడ్డవాళ్ళది అని చెప్పలేదు, ఫస్టే ఇక్కడ చెప్పేసి మంచివాళ్ళది అని చెప్పలేదు. క్రమం అనేది చెడ్డవారికి మంచివారికి అని ఇచ్చారు. మళ్ళీ చెడ్డవారి గుణము మంచివారి గుణం ఇచ్చారు. మళ్ళీ ఏమిచ్చారు? చెడ్డవారు మంచివారు స్నేహము అని ఇచ్చారు. ఇలా క్రమం అనేది పాటించింది కనుక దీనిని ఏ అలంకారం అంటారంటే క్రమాలంకారము అని అంటారు. ఇలా క్రమంగా రావటాన్ని. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే శౌర్యము చేత కవిత్వం చేత రాజు కవి ప్రసిద్ధుడయ్యాడు
అన్నామంటే ఇప్పుడు శౌర్యం చేత అంటే రాజు అని అర్థం చేసుకోవాలి, కవిత్వం చేత అంటే కవి అని అర్థం చేసుకోవాలి. ఇలా ఆర్డర్ అనేది ఫస్ట్ ఇచ్చేసి మళ్ళా ఆర్డర్ అనేది ఇచ్చారు కాబట్టి ఇలా క్రమాలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ 116 చూసినట్టయితే సత్ ప్లస్ జనులు సజ్జనులు ఏ సంధి? విసర్గన, అసలు విసర్గే లేదు, కాదు. ద్విరుట టకార అంటే టకారం ఏమైనా వచ్చిందా, రాలేదు. చుత్వ సంధి, యా అనేది కూడా ఆగమనంగా రాలేదు, చుత్వ సంధి. ఇప్పుడు మనం చుత్వ సంధికి చూసుకున్నట్టయితే సకారము తకారము అంటారు వీటిల్ని. ఇక్కడ పూర్వపదం చివరన తకారం వచ్చింది కదా, అలాగా చివరన వచ్చిందంటే దానికి జా కానీ షా కానీ చా కానీ చేరాయంటే ఏదో ఇలాగ ఇక్కడ జా చేరింది, ఇలా చేరాయంటే అది ఏమవుతుందంటే చుత్వ సంధి అనేది అవుతుంది. ఇక్కడ మనకు తా అనేది ఉంది, తా జా చేరింది, సో చుత్వ సంధి అయింది. ఇలా చివరన సా కానీ తా కానీ ఉండి వాటికి జా కానీ షా కానీ చా కానీ చేరాయంటే చుత్వ సంధి అనేది అవుతుంది. సో రైట్ ఆన్సర్ చుత్వ సంధి. సజ్జనులు కుజ్జనులు అది కూడా అంతే. పరమార్థము ఏ సమాసము? ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహ వాక్యం రాసినట్టయితే పరమమైన అర్థము, పరమార్థము. పరమమైన అంటే ఇది ఒక విశేషణము, ఇది నామవాచకము. విశేషణం ఏ ప్లేస్లో ఉంది? పూర్వపద ప్లేస్లో ఉంది. సో విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము. లేమి అనే పదానికి అర్థము అంటే ధనికుడా, పేదవాడ, బీదవాడ, 2 మరియు 3. ధనికుడు కాదు, ధనికుడు అంటే సంపద గలవాడు అంటే కలిమి అంటాము. కలిమికి ఆపోజిట్ వర్డే లేమి అంటే పేదవాడు బీదవాడు అన్న 2 ఒకటే. సో 2 మరియు 3, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. జీవధనము ఏ సమాసము? జీవం అనెడి, ధనము అనెడి వచ్చింది కాబట్టి రూపక సమాసము. సో రూపక సమాసం ఈజ్ ద రైట్ ఆన్సర్. జీవధనులు మానధనులు. జీవధనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహవాక్యం చూసినట్టయితే జీవమే ధనంగా కలవాడు. మానధనులు మానమే ధనంగా కలవాడు. ఇలా కలవాడు కలది వచ్చిందంటే ఏ సంధి అని చెప్పాము? బహురీకి సమాసము. అనడి వచ్చిందంటే రూపక సమాసము. డూము ఉలు వచ్చిందంటే అది అవుతుంది. చేతన్ చేన్ తోడంతో వస్తే తృతీయ అవుతుంది. మనకి ఈడ కలవాడు కలది వచ్చింది కాబట్టి బహుర్వీకి సమాసము. జీవధనం వేరు, జీవధనులు వేరు. జీవధనం అంటే అదొక పదము, జీవధనులు అంటే మనుషుల్ని సంబంధించి చెప్తారు. అంటే ప్రాణమే వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యి జీవిస్తారు, వాళ్ళనే జీవధనులు అంటారు. మానధనులు అంటే పరువే మాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా జీవిస్తారు, వాళ్ళని మానధనులు అని అంటాము. వీరగంధం గేయ రచయిత. వీరగంధం అనేది గేయ రూపంలో ఉంటుంది. దాని రచయిత ఎవరు? సొదుం కాదు, గురుజాడ కాదు, త్రిపురనేని రామస్వామి. వీది కాకపోతే ఈ పైవేవి కావంటే మిగిలింది వీనే, త్రిపురనేని. నెక్స్ట్ చూసినట్టయితే త్రిపురనేని రామస్వామికి సంబంధించి సరైన వాక్యం ఏది? ఈయన హేతువాద రచయిత, అవును. ఈయన బిరుదు ఏంటంటే కవి రాజు, అవును. రచనలు ఏంటివి? సూత పురాణము, పల్నాటి పౌరుషం అనేటివి ఈయన రచనలు, అవును. పైవన్నీ సరైనవే. నెగిరినప్పుడు కాచినప్పుడు ఏ సంధి? నెగిరినప్పుడు నెగిరిన ప్లస్ అప్పుడు నెగిరినప్పుడు ఆ అనేది మనకు సంధిలో వచ్చింది కాబట్టి నెగిరిన అంటే అత్వ సంధి, ఆ ఉంది ఇక్కడ, సో అత్వ. కాచినప్పుడు అంటే కాచిన ప్లస్ అప్పుడు, కాచినప్పుడు ఆ అనేది మనకు సంధిలో వచ్చింది కాబట్టి కాచిన అంటే ఆ, సో అత్వ సంధి. అత్వ సంధి 2 అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తిరుగండు ఎన్నడు. తిరుగండెన్నడు అంటే ఈ ఏ అనేది మనకు సంధిలో వచ్చింది, డేలో కలిసిపోయింది. డేలో ఏ ఉంది కదా, తిరుగండు ఊ ఉంది ఇక్కడ డూలో, సో ఇదేమవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఈ ఉంటే ఇత్వ సంధి అయింది, ఊ ఉంటే ఉత్వ సంధి అయింది, ఆ ఉంటే అత్వ సంధి అయింది. ఇలాగ మనకి ఇక్కడ వచ్చిండేది మనకు సంధిలో కనిపించాలి, అప్పుడే మనం ఈ రూల్ అనేది ఫాలో అవుతాం ఈ మూడిటికి. పేను నల్లి కథను ఇందులో నుంచి తీసుకోబడినది. పేను నల్లి కథని ఎందులో తీసుకున్నారు? రామన్న కథలా? కాదు. రామన్న కథలు ఏంటి? ఏ కాలుది నేరము, నీతి చంద్రిక, అవును. నీతి చంద్రికలోంచి తీసుకున్నారు. నసీరుద్దీన్ కథ ఏంటి? నసీరుద్దీను మరియు ధనికుడు ఉంది కదా, నకిలీ కన్ను, అది దీని. ఈ సబ్ కథలు అంటే 3rd క్లాస్లో ఉంది కానీ మనకు 4th లేదు. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి? ఇతివృత్తం ఏమిటి? బారిస్టర్ పార్వతీశం
అనేది మనకు గేయ రూపంలో ఉందా, గేయకథ రూపంలో ఉందా? కాదు. ఈ రెండు అయితే కాదు. హాస్యం అయితే రైట్. ఇతివృత్తం ఏంటి? దాన్ని నవ్వు తెప్పించడానికి వాళ్ళు చెప్పారు, అంటే ఇతివృత్తము. ఈ రెండిట్లో చూసుకోవాలి. వ్యాసమా? కాదు. కథనము అవుతుంది. బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగ రచయిత ఎవరు? బసవరాజు. కాదు. బసవరాజు దేనికి? గాంధీ మహాత్ముడికి. అవధాని రమేష్ దేనికి? సత్య మహిమ. సత్య, మహి, రమేష్ అనే వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పాను. పార్వతీశం కవులు. కాదు. మొక్కబాటి నరసింహ శాస్త్రి ఈయనే బారిస్టర్ పార్వతీశంకి రచయిత. మొక్కబాటి నరసింహారావు సంబంధించి సరైన వాక్యాలు. ఈయన పశ్చిమ గోదావరి నర్సాపురంలో జన్మించాడు. అవును. బారిస్టర్ పార్వతీశం ఈయన రాసిన హాస్య నవల. అవును. ఈయన రచనలు ఏంటివంటే మొక్కుబడి, అభ్యుదయము, పెద్దమామయ్య. అవును. పైవన్నీ సరైనవే. పెద్దమామయ్య అభ్యుదయం కోసం మొక్కుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి. మొక్కబడి. కచ్చికలు అనగా అర్థము. ఎండబెట్టిన పిడకల, కాల్చిన పిడకల, నానబెట్టిన పిడకల, లేదా పైవేవి కావా? రైట్ ఆప్షన్ చూసినట్టయితే కాల్చిన పిడకల్ని రైట్ ఆన్సర్గా చూసుకోవాలి. కచ్చికలు. బారిస్టర్ పార్వతీశంలో ఉంది ఇది కూడా. గుర్రంకు పర్యాయ పదాలు ఏంటివి? అశ్వము. అవును. హయ్యము. అవును. తురగం అని కూడా అంటారు. పైవన్నీ సరైనవే. గాడిద పర్యాయ పదాలు. గాడిదకు పర్యాయ పదాలు చూసినట్టయితే గార్ధబం. అవును. కర్రము. అవును. 1 and 2. ఆప్షన్ 1 రైట్, ఆప్షన్ 2 రైట్. అవును. థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కింది వానలో సామెత కానిది ఏది? రోహిణి కార్త ఎండకు రోళ్ళు పగులుతాయి. ఇది సామెతే. అశ్విని కురిస్తే అంతా నష్టము. ఇది సామెతే. బిక్క మొహం వేయడం అంటే ఏడుపు మొహం వేయడం. ఇది అనేది జాతీయం అవుతుంది. సామెత అనేది కాదు. భరణిలో చల్లిన నువ్వు చేనుకు రావాలిడా, కాయకు బరిగడి గింజట. ఇది కూడా సామెతే. బిక్క మొహం అనేది జాతీయం అవుతుంది. సమాపక క్రియ అనగా పనిని పూర్తి చేసేవా, పనిని పూర్తి చేయలేనివా, వాక్యాన్ని పూర్తి చేసేవా, వాక్యాన్ని పూర్తి చేయలేనివా. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఓల్డ్ బుక్లో అయితే పనిని పూర్తి చేసేవి అని ఉంది. అసమాపక క్రియలు అంటే పనిని పూర్తి చేయలేనివి అని ఉంది ఓల్డ్ బుక్లో. అంటే 7th క్లాస్ 8th క్లాస్ మన వీడియోస్లో కూడా చెప్పుకున్నాము. కానీ మన న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏముందంటే వాక్యాన్ని పూర్తి చేసేవి సమాపక క్రియలని, వాక్యాన్ని పూర్తి చేయలేనివి అసమాపక క్రియలు అని ఉంది. మనం ఇప్పుడు ఏది తీసుకోవాలంటే న్యూ టెక్స్ట్ బుక్ ప్రకారమే తీసుకోవాలి. సో మనకు ఆప్షన్లో పనిని పూర్తి చేసేవి అనేస్తే తీసుకోకుండా వాక్యాన్ని పూర్తి చేసేవి అని తీసుకోవాలి. వాక్యాన్ని పూర్తి చేసే వాటినే సమాపక క్రియలు అంటాము. వాక్యాన్ని పూర్తి చేయలేని వాటిని అసమాపక క్రియలు అని అంటాం. ఏరువాక పాట రచయిత ఎవరు? ఏరువాక బసవరాజు. కాదు. బిరుదురాజు రామరాజు. ఎస్. గుర్రం జాషువా. కాదు. త్రిపురనేని రామస్వామి కూడా కాదు. ఆల్రెడీ పైన వచ్చాడు కదా వీరగంధంకి. ఈయన గాంధీ మహాత్ముడికి. ఈయన కవి రాజు ఉంది. లాస్ట్ లెసన్ రాజు కవి, దానికి గుర్రం జాషువా. ఇప్పుడు ప్రస్తుతానికి బిరుదరాజు రామరాజు అనే ఆయన ఏరువాక పాట రచయిత. బిరుదరాజు రామరాజుకి సంబంధించి సరైనది ఏది? తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసింది ఎవరు? ఈయన. అవును. ఎస్. తెలుగు జానపద రామాయణం. అందుకే తెలుగు జానపదం మీద చేశాడు కాబట్టి తెలుగు జానపద రామాయణం రాశాడు. తెలుగు సాహిత్యాలు రాశాడు. తెలుగు గుర్తుపెట్టుకోండి. తెలుగు వస్తుంది ఈయన రచనల్లో. రాజు పేర్లు కూడా డబల్, రచనల్లో కూడా డబల్ అని గుర్తుపెట్టుకోండి. పైవన్నీ సరైనవే. నల్లని మబ్బులు, ఎర్రని మెరుపులు, ఎత్తైన కొండలు. పై పదాలు ఏ సమాసము? నల్లనైన మబ్బులు, ఎర్రనైన మెరుపులు, ఎత్తైన కొండలు. నల్లని, ఎర్రని, ఎత్తైన ఇవన్నీ ఏంటివంటే విశేషణాలు. ఈ విశేషణాలు అన్నిటివి ఏ ప్లేస్లో ఉన్నాయి? అన్నిటికీ పూర్వపద ప్లేస్లోనే ఉన్నాయి. సో విశేషణ, పూర్వపద, కర్మధారే సమాసాలు అవుతాయి ఇవన్నీ. 137 చూసినట్టయితే దుక్కి ప్లస్ ఎద్దులు ఏ సంధి? దుక్కి ప్లస్ ఎద్దులు కలిపామంటే డుక్కిటెద్దులు అవుతుంది. టేవత్ అనేది రాదు. డుక్కిటెద్దులు. టా అనేది ఆగమనంగా చేరింది, అంటే ఇట్ అనేది చేరింది ఆగమనంగా ఏకి. అందుకే మనకి ఇక్కడ టే అనేది వచ్చింది. ఆ ఇట్ ఆగమనంగా చేరడాన్ని ఏమంటారు? టుగాగమ సంధి అని అంటారు. అత్యాశ చూసినట్టయితే యావత్తుంది. యావత్తు, వావత్తు, రావత్తు ఉంటే ఏమని చెప్పాను? వీటిని ఎనులు అంటారు కాబట్టి ఎనాదేశ సంధి. ఎనాదేశ సంధి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏఓఆర్లు ఉంటే గుణసంధి.
ఐ ఔ ఉంటే అది వృద్ధి సంధి అవుతుంది. అత్యాశ కథ ఇందులోంచి తీసుకోబడింది. అత్యాశ అనేది దేనిలోంచి తీసుకోబడింది? తెనాలి రామకృష్ణ కథలు కాదు, రామన్న కథల కాదు, ఇది ఏ కాలుతు నేరంని తీసుకున్నారు. నీచి చంద్రిక కాదు, నీతి చంద్రిక కూడా కాదు. పంచతంత్ర కథ. నీతి చంద్రిక ఏది? పేను నల్లి ఉంది కదా, ఆ లెసన్ అనేది నీతి చంద్రికలోంచి తీసుకున్నాము. పంచతంత్ర కథల్లోంచి తీసుకునిందే అత్యాశ. అంటే అత్యాశ కథ ఏంటి తెలుసు కదా, నక్క, వేటగాడు, పాము, పంది ఇవన్నీ ఉంటాయి. రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న బాధ వీటికి లేదు. అంటే అవి కష్టపడితే కానీ కష్టపడి తినాలి అనే గుణం అనేది వీటికి లే, పక్క వాటి మీద ఆధారపడి ఉంటాయి. అలాంటివి ఏంటివి? కుక్క, నక్క, పంది, పాము. మనకు లెసన్లో కూడా ఇచ్చారు నక్క. ఏ లెసన్లో? అత్యాశ లెసన్లోనే ఇచ్చారు. అత్యాశ లెసన్లోనే రెక్కాడితే కానీ డొక్కాడదు అన్న బాధ వీటికి లేదు అని, ఎందుకంటే నక్కకు ఎప్పుడు అవి పక్కన సింహము, పులి చంపేసి ఉంటుంది కదా, ఆ మాంసాలనే ఎక్కువ తింటూ ఉంటుంది. అదేం చంపి వేటాడి తిను, అందుకే అలా అంటారు. ఆశ అతిగా మారితే ప్రమాదం కొని తెచ్చుకుంటారు అన్నదానికి ఈ కథ ఉదాహరణ. ఏదంటే చూడకంటే కాదు, అసలు దేవుడి గురించి. నసీరుద్దీన్ కథలా కాదు, విందు అసలు కాదే. అత్యాశ. అత్యాశ అనేది ఇది. నక్క వచ్చి దానికి దొరికిన దాంతో సరిపెట్టుకోక అత్యాశకు పోయి ఆ వింటినారిని కొరకాలని చూస్తుంది, తినాలని. ఆ వింటినారి ఏం చేస్తుంది? ఎదురు దెబ్బగా వచ్చి దాని గుండెకి తగిలి చనిపోతుంది. ఆశ అతిగా మారితే ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనేది ఈ లెసన్కి సూట్ అవుతుంది. రాజు కవి పాఠ్యభాగ ప్రక్రియ ఏంటి? ఇతివృత్తం ఏమిటి? రాజు కవి అనేది ఏ రూపంలో ఉందంటే గేయ రూపంలో లేదు, కాదు. కథ రూపంలోనూ లేదు. గేయ కథ కాదు, పద్య కథ. పద్య కథ రూపంలో ఉంది, అంటే కథలాగే ఉంది, పద్య రూపంలో ఉంది. అందుకే దానికి గేయ కథ అంటే దాంట్లో అలంకారాలు కానీ ఛందస్సు కానీ ఎలాంటివి ఉండవు. కానీ పద్య కథకి అలంకారాలు, ఛందస్సులు అనేటివి ఉంటాయి. అందుకే ఇది పద్య కథ అంటాము. గేయ కథ వేరు, పద్య కథ వేరు. ఇప్పుడు మనకు రాజు కవి అనేది పద్య కథ రూపంలో ఉంటుంది. దీని ఇతివృత్తం ఏంటంటే సామాజిక అంశం. కింది వాటిలో సరైన సంధితో జతపరచండి అని ఇచ్చారు. పుట్టెను కడు రాజయ్యే, కవి అయ్యే, అతడేలగలడు. ఇక్కడ చూడండి యా అనేది ఆగమనం చేయండి. సో ఇది ఎడాగమ. ఇంకా అన్నీ ఉత్వానే ఉంది, ఇంకేది పెట్టినా మనకి ఇంపార్టెంట్ లేదు, అన్నీ ఉత్తవే కాబట్టి. పుట్టెనొకడు, పుట్టెను ప్లస్ ఒకడు, ను కుత్వ. రాజయ్యే, రాజు ప్లస్ అయ్యే, రాజు ఉత్వ. అతడేలగలడు, అతడు ప్లస్ ఏలగలడు, అతడు అంటే ఉత్వ. సో అన్నిటికీ ఉత్వ అవుతుంది. రాజభవనం ఏ సమాసము? రాజు యొక్క భవనం షష్ఠీ తత్పురుష అవుతుంది. రాజు యొక్క. డుమువులు వస్తే ప్రథమ అయిండు, నిన్ను నన్ను గూర్చి వచ్చింటే అదయిండు, అంటే ద్వితీయ అయిండు. సప్తమి తత్పురుష అంటే నందు నన్ను వచ్చింటే అయిండు. షష్ఠి అంటే యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష అవుతుంది. రాజు యొక్క భవనం. గండ వితతిమయం అంటే అర్థం ఏమిటి? రాళ్లతో నిండినదా, రత్నాలతో నిండినదా, నీళ్ళతో నిండినదా, పైవేవి కావా. మనకు లెసన్లో వచ్చింది రాళ్లతో నిండినది, అంటే కవి ఇల్లు అని. కవి ఇల్లు రాళ్ళతో నిండి ఉంటుంది అని చెప్పారు. గండ వితతిమయము. కవి రాజు ఏ సమాసము? కవిరాజు. కవికి రాజుకి భేదం ఉన్నా కూడా ఏం చెప్పాడు? కవిరాజు. కవి అనడి, రాజు అని చెప్పారు. రన్నెడి అంటే రూపక సమాసము. సో ఇది రూపక సమాసం అవుతుంది. కవి గారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు చేస్తుంది. అమృతం వంటి, ఇక్కడ వంటి, లాంటి, లాగా అని వచ్చాయంటే గుడ్డిగా పెట్టేయచ్చు, ఉపమాలంకారము. నెక్స్ట్ చూసినట్టయితే క్రింది వాణిలో సరైన అర్థాలతో జతపరచండి. ప్రస్తుతింతురు అంటే పొగుడుతారు, సుధలు అమృతము, ఇహము అంటే ఈ లోకము, పరము అంటే పరలోకము. గుర్రం జాషువాకు సంబంధించి సరైన జత. ఈయన బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. కళాప్రపూర్ణ ఇంతకుముందు ఎవరికి వచ్చింది? వింజమూరి శివరామరాజు కూడా కళాప్రపూర్ణ అవార్డు అనేది ఉంది. ఈయన కవితా లక్షణాలు చూసినట్టయితే ప్రసక్తమైన పద్యశిల్పం ఉంటుంది, సున్నితమైన ధార, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానత ఆగ్రహము. రచనలు ఫిరదౌసి, గబ్బిలము, కిస్సేత. పైవన్నీ సరైనవే గుర్రం జాషువాకు సంబంధించి. ఈ గుర్రం జాషువానే కవిరాజు లెసన్ రచించింది ఎవరంటే గుర్రం జాషువా. వెయ్యేళ్ల కవిని ఈ పాటలో ఎవరిని ఉద్దేశించి వెయ్యేళ్ల కవి అని అంటున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లో మనకు ఎక్కడా ఇవ్వలేదు కానీ పాటలు అయితే, కానీ వాళ్ళు ఉద్దేశించి ఏంటంటే సాహిత్యాన్ని ఉద్దేశించి వాళ్ళు అన్నారు వెయ్యేళ్ల కవిని. అంటే ఆ సాహిత్యం అనేది వెయ్యేళ్ల
వెనకాల నుంచి కవి, 1000 ఏళ్ళ ముందు నుంచి ఉన్న కవి ఏదంటే సాహిత్యము. అంటే ప్రతి తరానికి వస్తూ ఉంది అని. గుణాద్యుడు ఏ సమాసము? గుణాద్యుడు విడగొట్టినట్టయితే గుణాలలో ఆద్యుడు. లోన్. లోన్ అనేది ఎక్కడ వస్తుందంటే షష్ఠి. లోన్ యొక్క లోన్ లోపల షష్ఠిలో వస్తుంది. సో షష్ఠి. తిక్కన తెలుగులా తీర్పునైనాను. తెలుగులాగా వంటి అలాంటివన్నీ వచ్చాయంటే ఉపమాలంకారము. అన్నట్లు అవన్నీ రాలే కదా, అన్నట్లు వచ్చింటే ఉత్ప్రేక్ష అయిండు. అనడి లేదా రూపక సమాసం ఏదైనా కనిపించింటే ఒకదానికి భేదం ఉన్న భేదం లేనట్టు చెప్పింటే రూపక అలంకారం అయిండు. ఇప్పుడైతే లాగా అని వచ్చింది కాబట్టి ఉపమాలంకారము. 1000 ఏళ్ళ కవినోయ్ రచయిత ఎవరు? సదుమ కాదు. సదుమ అనేవాడు విందుకు. గుర్రం జాషువా కవి రాజు లెసన్కి. అవధాని రమేష్ సత్యమహిమకు. సత్యమహి రమేష్ అని చెప్పాంగా. అడవి బాపిరాజు. అడవిని 1000 ఏళ్ళ సంవత్సరాలు పెంచితే కానీ అడవులు అంత దట్టంగా పెరగవని గుర్తుపెట్టుకోండి. అడవి బాపిరాజు 1000 ఏళ్ళ కవినోయ్. అడవి బాపిరాజుకు సంబంధించి సరైన వాక్యము చూసినట్టయితే కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. అవును. రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. అవును. 1 అంటూ 2 సరైనవి. అవును. చూసినట్టయితే కొన్నిటికి రచనలకి హింట్ చెప్తాను. హిమబిందు అంటే వర్షం అని గుర్తుపెట్టుకోవచ్చు. వర్షం ఎక్కడ కురుస్తుంది? అడవిలోనే ఎక్కువ కురుస్తుంది. గోన గన్నారెడ్డి ఉన్నాడు కదా, అల్లు అర్జున్, అతను అడవిలోనే జీవించేవాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. గంగిరెద్దులు కూడా అడవిలోనే తిరుగుతాయి ఎక్కువ అని గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని రచనలకే మనం ఇలా హింట్ పెట్టుకోగలము. కొన్ని ఇంకా వీటిని చదువుతూనే ఇవి కూడా గుర్తొచ్చేస్తాయి మనకి. దెబ్బకు దెబ్బ కథ ఇందులోంచి తీసుకోబడింది. నీతి కథల, పంచతంత్ర కథల, నసీరుద్దీన్ కథల, రామన్న కథల. పంచతంత్ర కథలు కాదు, నసీరుద్దీన్ కాదు, రామన్న కథలు కాదు, నీతి కథలు. నీతి కథల్లోంచి తీసుకున్నారు దెబ్బకు దెబ్బ. నెక్స్ట్ చూసినట్టయితే దీంతో మనకు 155 క్వశ్చన్స్ అనేటివి అయిపోయాయి, కంప్లీట్ అయిపోయి. 4th క్లాస్ లెసన్ వైజ్ మనము ఆల్మోస్ట్ ఒక్క బిట్ కూడా వదలకుండా మిస్ అవ్వకుండా చెప్పుకున్నాము. మీరు టెక్స్ట్ బుక్ చదవలేదే అన్న బాధ కూడా లేదు, చదివేంత టైం లేదు అన్న బాధ కూడా లేదు మనకి. ఇవి కానీ ఒకసారి రివిజన్ చేసేసామంటే ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ ఇలాగే 5th క్లాస్కి 6th క్లాస్కి కూడా చేస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మేము ఏం వీడియోస్ పెట్టా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.